మొదటి సమూయేలు 9వ అధ్యాయము 21వ వచనమును చదువుదాం. మొదటి సమూయేలు 9వ అధ్యాయము 21వ వచనం. అందుకు సౌలు, నేను బెన్యామీయుడను కానా, నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రం ఇంటి వారందరిలో అల్పులు కారా, నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనేను. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ దేవుడు సమూయేలు చేత సౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరిని? సౌలుని. దేని కొరకు? రాజుగా ఉండటానికి. కానీ ఇక్కడ సౌలు సమూయేలు దగ్గరికి ఎందుకు వచ్చిండు? ప్రవక్త దగ్గరికి. సమూయేలు అంటే ప్రవక్త, సౌలు ఒక వ్యక్తి, మనలాంటి సాధారణమైనటువంటి వ్యక్తి. ఆయనకు తన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తం ఏంటిదో తెలియదు. కానీ అతడు ఇశ్రాయేలీయుడు, అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి జనాంగము, దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తి, ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి. కానీ అతనికి ఏం తెలియదు? దేవుని చిత్తం తెలియదు. కారణం ఏంటిది? దేవునితో సరి అయిన సహవాసం లేకపోవడమే. మన జీవితంలో కూడా దేవుణ్ణి తెలుసుకున్నప్పటికీ దేవుని యొక్క చిత్తము మనకు తెలియకపోవడానికి కారణం ఏంటిదంటే సహవాసము లేకపోవడం. కానీ దేవుడి ఎడల ఎప్పుడో ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎప్పుడో ప్రణాళిక కలిగి ఉన్నాడు. యాక్చువల్ గా సమూయేలు దగ్గరికి ఈ యొక్క సౌలు ఎందుకు వస్తాడంటే, తన యొక్క తండ్రి యొక్క గాడిదలు పోయినాయి. ఏం పోయినాయి? గాడిదలు పోతే ఆయన అన్ని రకాల ప్రదేశములను వెతికి దొరకకపోయేసరికి తనతో ఉన్నటువంటి వ్యక్తి, పనివాడు ఏమంటున్నాడు? సౌలు, మనం అన్ని ప్రదేశములు వెతికినాము, మనకు గాడిదలు దొరకలేదు, కానీ ఇక్కడ ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మన గాడిదలు ఎక్కడ పోయినాయో చెప్తాడు. ప్రవక్త పని ఏంటిది? గాడిదలు ఎక్కడ పోయినాయి, అవి ఎక్కడ పోయినాయి, ఈ ఎక్కడ పోయినాయి చెప్పటమో కాదు. మనం కూడా కొన్నిసార్లు మన బాధలు మనకుంటే ప్రవక్త దగ్గరికి, దేవసేవకుల దగ్గరికి వెళ్ళి ఈ సమస్య ఏముందో, దానికి ఏముందో, దీనికి ఏముందో మనం అడుగుదామని వెళ్తుంటాం. దైవ సేవకులు, ప్రవక్త యొక్క పని మీ గాడిదలు ఎక్కడ పోయినాయి, మీ సమస్యల అధికారులు చెప్పడానికి. దేవుని యొక్క చిత్తము ఏంటిది? దేవుడు నేను ఏం కోరుకుంటున్నాడు? నీ యొక్క జీవితమేమో నీ సమస్యల గురించి చూస్తున్నావు, దేవుడేమో నిన్ను ఎలాగో నిర్మిస్తున్నాడో, నిన్ను ఏ విధంగా ఉంచుతున్నాడో అది చూస్తున్నాడు. సమూయేలు దగ్గరికి వస్తే సమూయేలు ఈ సౌలు చెప్తున్న వాటి గురించి వినట్లేడు. ఏం చేస్తున్నాడు? సౌలు అంటున్నాడు, నాకు గాడిదలు పోయిన దానికోసం అవన్నీ వినట్లేడు. ఒకటే మాట చెప్పిండు సౌలుకి, నేను చెప్పే స్థలంకి నువ్వు వెళ్ళు, నేను వచ్చి కలుస్తానన్నాడు. వెళ్ళిన తర్వాతకి ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏమంటున్నాడు సమూయేలు? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటే సౌలు అంటున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోవడం ఏంటిది? నా యొక్క స్థితి మీకు తెలుసా? నా యొక్క పరిస్థితి ఏంటో మీకు తెలుసా? సమూయేలు చెప్తున్నాడు. అంటే దేవునికి తెలియదు అన్నట్టు. దేవునికి ఏంటిది? నీ గురించి, మన గురించి తెలియదు అన్నట్టు మనం ఏం చెప్తాము? దేవా, నాకు ఈ బాధ ఉన్నది, నా యొక్క పరిస్థితి ఇది, నా యొక్క సమస్య ఇది అని దేవునికి మనం ఏం చేస్తుంటాము? ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటాం. దేవునికి తెలియదంటే ఏదైనా ఉంటుందా? దేవుడు ఎప్పుడు కూడా నీ సమస్యను చూడడు, నిన్ను ఎలా నిర్మించిందో అది చూస్తాడు. ఇక్కడ చూడండి, మళ్ళీ చదవండి. అందుకు సౌలు ఏమంటున్నాడంటే, అందుకు సౌలు, నేను బెన్యామీయుడు కానా, అంటే నేను బెన్యామీయుడు కానా. బెన్యామీయుడు అంటే అర్థం ఏంటిది? తను
ఇజ్రాయేల్ గోత్రములన్నిటిలో చాలా చిన్న తక్కువ వాడు, చివరి వాడు. ఇజ్రాయేల్కి 12 మంది కుమారులు జన్మిస్తే ఆ 12 మందిలో చివరి వాడును బెన్యామీన్. ఆయన చెప్తున్నాడు, దేవుని చెప్తున్నాడు, నా గురించి నీకు తెలియదు అయ్యా, నేను చివరి వాడిని. ఇంకేమంటున్నాడు, నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములో స్వల్పమైనది కదా, చిన్నది. నేను బెన్యామీనుని అంటున్నాడు, అదే విధంగా నేను చాలా స్వల్పమైన గోత్రం మాది. తర్వాతకి ఇంకా చాలా తక్కువ చేస్తుంది. ఏంటంటున్నాడు, బెన్యామీన్ గోత్రంలో కూడా మొట్టమొదటిగా ఏమంటున్నాడు, మాదేమో బెన్యామీన్ గోత్రం అంటున్నాడు. బెన్యామీన్ గోత్రంలో అన్ని గోత్రములలో బెన్యామీన్ గోత్రం చాలా అల్పమైనది అంటున్నాడు. ఇంకేమంటున్నాడు, ఆ బెన్యామీన్ గోత్రంలోనే మా కుటుంబము చాలా తక్కువది. నువ్వు కూడా ఇదే విధంగా చెప్తుంటావు, నాది ఎలాంటి, మా యొక్క జీవితం ఎలాంటిది, మేము ఎలాగ ప్రార్థన చేయగలుగుతాం, నేను అసలు బైబిలే చదవను సరిగ్గా, నేను ప్రార్థన చేయను, కానీ దేవుడు నన్ను సేవలో వాడుకుంటాడా, దేవుడు నన్ను ఎలా వాడుకుంటాడు, దేవుడికి నేను అసలు ఎప్పుడు ప్రార్థన చేయలేదు, నేను ఎంత వ్యర్థమైన పనులు చేశాను. మనం అందరం ఏం చెప్తాం, దేవుడు చెప్పిన విధానం చూడకుండా మనం అందరం ఏం వెతుకుతాము, క్వశ్చన్స్, నీ లైఫ్లో ఉన్నటువంటి మైనస్ చూపిస్తుంటాం. ఇక్కడ సౌలు దేవుడు ఉన్నతమైన ప్రణాళికని సౌలు ఎడలు కలిగి ఉంటే సౌలు ఏం చెప్తున్నాడు, అయ్యో నన్ను నేను తగ్గించుకోవాలి, నేను చాలా తక్కువ వాడిని, మా కుటుంబం అంతకంటే తక్కువది. దేవునికి తెలియదా? నీ గురించి దేవునికి తెలియదా? నువ్వు తక్కువ వాడివా, ఎక్కువ వాడివా? దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఇక్కడ ఎవరు ఎక్కువ లేరు, ఎవరు తక్కువ లేరు. దేవుని దృష్టిలో ఏంటిది, అందరము సమానమే. హల్లెలూయా. ఈరోజు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ 52 నెలలు దేవుడు మన 52 వారము, 51 వారము గడిచిపోయి 52వ వారంలో చివరి ఆదివారం. ఎన్ని నెలలు దేవుడు, ఎన్ని వారాలు, 12 నెలలు దేవుడు మనల్ని కాపాడాడు. ఈ 12 నెలలు కూడా ఒకవేళ ఈ 51వ వారం వరకు ప్రతిసారి నిన్ను నీవే ప్రభువా నేను చాలా తక్కువ వాడిని, నా వలన ఏమవుతుంది, నేను ఏం చేయలేని వాడిని, మా యొక్క ఇల్లు చాలా తక్కువది, నా పరిస్థితి చాలా తక్కువది అని ఒకవేళ అనుకుంటుంటే ఈరోజు దేవుడు నీకు చెప్తుండొచ్చు ఈ మాట. దేవుడే ఈ మాట నీకు చెప్తుండొచ్చు. ఏమంటున్నాడు ఆయన, ఎందుకు నాతో ఇలాగ చెప్పుచున్నావు అంటున్నాడు. ఎందుకు నాతో ఇలాగూ చెప్పుచున్నావు? ఏమంటున్నాడు ఆయన, చదవండి. సో ఎందుకు ఆ విధంగా అంటున్నాడంటే దేవుని యొక్క మనసంతా కూడా ఎవరి మీద ఉన్నదంట, సౌలు మీద ఉంది. చెప్పండి అందరూ, ఎవరి మీద ఉంది దేవుని మనసంతా? దేవుని యొక్క మనసంతా నా మీద ఉన్నదంట. దేవుని మనసంతా అలా చెప్పండి, దేవుని మనసంతా నా మీద ఉన్నది. దేవుని మనసంతా నా మీద ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. అందరూ చెప్పండి, యేసయ్యా మీకు వందనాలు. గట్టిగా చెప్పండి, యేసయ్యా మీకు వందనాలు. నా మనసంతా, నీ మనసంతా నా మీద ఉన్నది. మంచిగా చెప్పండి, నీ మనసంతా నా మీద ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. దేవుడు నువ్వు చూసినట్టు ఎప్పుడు నిన్ను చూడడు. సైతాను చెప్తుంటది, నీది తక్కువ ఉన్నావు, నీది ఇది అని, నీ పరిస్థితి ఇది అని. అది సైతాన్ ఏం చేస్తుంది, నీ మీద నిందలు మోపుతుంటది, నిన్నేం చేస్తుంటది, అబ్యూజ్ చేస్తుంటది, మోసపరుస్తుంటది. నీ పరిస్థితి నీకు తెలియదా, నీ శక్తి ఏంటో నీకు తెలియదా, నీ బలం ఏంటో నీకు తెలియదా, నువ్వు ఎలాంటి వాడో నీకు తెలియదా అని సైతాన్ ఏం చేస్తుంది, నీ మీద నిందలు. దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చెప్పండి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అందరూ చెప్పండి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నాకు ఏ శిక్షా విధి లేదు.
నిన్ను నువ్వు ఎప్పుడైనా తక్కువ చేసుకుంటున్నావు అంటే నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు. యేసయ్య నిన్ను ఏం చేసాడు? నీ మీద ఉన్న నిందలు అవమానాలన్నింటినీ తొలగించేసింది. కానీ అగైన్ మరలా మనం ఏం చేస్తున్నాము? ఆ నిందలని మన మీద మోపుకుంటున్నాం. సైతాన్ని ఏం చేస్తుంది? మోసం చేస్తున్నాడు. ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు? తన స్టేటస్ చూస్తున్నాడు. దేవుడు మన స్టేటస్ చూడడు. దేవుడు మీకు హృదయాన్ని చూస్తాడు. అందరూ సమూయేలు కూడా ఒకసారి అనుకున్నాడు, దావీదును రాజుగా చేయాలనుకున్నప్పుడు దేవుడు సమూయేలు కూడా ఇతను చాలా పెద్ద, మొట్టమొదటిగా దావీదు యొక్క అన్నల్లో పెద్దవాడిని పిలిచినప్పుడు అతను చాలా మంచిగా ఉన్నాడంట. దేవుడు కోరుకున్నవాడు ఇతడేనేమో అనుకున్నాడంట. కానీ దేవుడు ఏమన్నాడు? నేను మనిషి యొక్క పై రూపమును చూడను. దేవుడు కూడా నీ స్టేటస్ ని చూడడు, నీ స్థితిని చూడడు. నీ యొక్క హృదయం దేవుని ఎడల ఎలాగున్నది, నీ యొక్క హృదయం దేవుని పట్ల ఏ విధంగా ఉన్నది, దేవునికి అది ఇంపార్టెంట్. నీ బాహ్యము, నీకు బయట గొడవలు అయితే నిందిస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, అవన్నీ దేవునికి అనవసరం అంటున్నాడు. ఇక్కడ సౌలు అయ్యో 3 దినముల క్రింద తప్పిపోయిన గాడిదను వెతుకుంటానికి మా నాన్న చెప్పిన పని మీద వచ్చినానంటే సమూయేలు ఏమంటున్నాడు? అవన్నీ వాటికి అవసరం లేదు, అది నీ పని కాదు, నువ్వు చింతించిన అవసరం లేదు. కొన్నిసార్లు ఎప్పుడు మనం ఇంటి గురించే చింతిస్తుంటాం. దేవుడు ఏమంటున్నాడు? అరే అది నీ చింత కాదు, నీకు అది అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడు? నా మనసు అంతా నీ మీదనే. ఎవరి మనసు? చెప్పండి. దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞత కలిగి ప్రేమించాలి. దేవా, నీవు సంపూర్ణంగా నీ మనసుతో నన్ను ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ఎలా ప్రేమించాలన్నా మనము మన పూర్ణ మనసుతో. దేవుని యొక్క మనసు అంతా నీ మీద నా మీదనే ఉన్నది, దేవుని యొక్క మనసు. కానీ మనం ఎప్పుడు ఏం చేస్తాము? నాది నా బాధ ఇది అనుకుంటా. కానీ దేవుడు అంటున్నాడు అది నీ లైఫ్ స్టైల్ కాదు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అది నీ లైఫ్ స్టైల్ కాదు, చేంజ్. ఎప్పుడైతే ఇవన్నీ క్వశ్చన్ చెప్తుండో అది కాదు ఇది కాదు అని చెప్తే దేవుడు ఒకటే చెప్తున్నాడు. సమూయేలు ఒకటే అంటున్నాడు, అవన్నీ కాదు, దేవుడు చెప్పింది చెయ్యి అని అన్నాడు. అంతే, లోబడ్డాడు సమూయేలు. ఓకే, నాకు వాటి గురించి చింత లేదు. ఇప్పుడు నువ్వు కూడా అంతే, దేవుడు చెప్తున్న మాట, నువ్వు తక్కువ వాడివి, నువ్వు చిన్నవాడివి, నీ వల్ల ఏం కాదు, అవన్నీ ఇప్పటి వరకు ఎవరైతే నిన్ను అన్నారో వాటన్ని నిన్ను మర్చిపోండి కంప్లీట్గా. నీ లైఫ్ వల్ల ఏం కాదు, వేస్ట్ అన్నారో అవన్నీ మర్చిపోండి. దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, 10వ అధ్యాయము, అదే సమూయేలు 10వ అధ్యాయము 1వ వచనము 6వ వచనం చదువుదాం. 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇక్కడ దేవుడు, ఇప్పుడు నువ్వు కూడా చెప్పాలి, దేవుడు నన్ను ఏం చేసి ఉన్నాడు? అభిషేకించి ఉన్నాడు. అందరూ చెప్పండి, దేవుడు నన్ను అభిషేకించి ఉన్నాడు. అందరూ చెప్పండి, దేవుడు నన్ను అభిషేకించి ఉన్నాడు. ఈ యొక్క చివరి ఆదివారంలో దేవుడు నీకు చెప్తున్నటువంటి మాట, దేవుడు నిన్ను అభిషేకించి ఉన్నాడు. కారణం ఏంటిదంటే దేవుని యొక్క మనసంతా నీ మీద ఉన్నది. దేవుని యొక్క మనసంతా నీ మీద ఉన్నది. నిన్ను దేవుడు అభిషేకించి ఉన్నాడు. కారణం దేనికి అభిషేకించి ఉన్నాడు దేవుడు అంటే ఒకే ఒక కారణం చెప్తున్నాడు. ఏంటిది? తన స్వాస్థ్యము మీద నిన్ను అధిపతినిగా నియమించి ఉన్నాడు. చెప్పండి, దేవుడు నిన్ను ఏ విధంగా నియమించి ఉన్నాడు? అధిపతినిగా. అందరూ చెప్పండి యేసయ్యా. అందరూ చెప్పండి యేసయ్యా. మీకు వందనములు. నీ స్వాస్థ్యం మీద నన్ను అధిపతినిగా, అధికారిగా, శక్తి కలిగిన వానిగా నియమించి ఉన్నాడు. ఈ భూమి మీద నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఈ భూమి నీది, ఆకాశము నీది, నేను సర్వాధికారం నీది. ఈ భూమి పైన నాకు సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు. ఈ
ఈ భూమి నీ యొక్క స్వాస్థ్యము. అందరూ చెప్పండి, ఈ భూమి నీ యొక్క స్వాస్థ్యము. ఈ స్వాస్థ్యము మీద నాకు అధికారం ఇచ్చిందా. హల్లెలూయా. దేవుడు నీకు దేని మీద అధికారం ఇచ్చాడు? తన స్వాస్థ్యం మీద. చెప్పండి, దేని మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు? దేని మీద నిన్ను అధిపతిగా నియమించాడు? దేవుడు నిన్ను అపాయింట్ చేసినట్టున్నాడు. ఈజ్ అపాయింటెడ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. ఏమని ఉంటుంది? ఈజ్ అపాయింటెడ్. అపాయింటెడ్ చెప్పండి, ఐఎమ్ అపాయింటెడ్ అని చెప్పండి దేవునికి ప్రతిరోజు. దేవా, నీవు నన్ను అపాయింట్ చేసినావు, నియమించి ఉన్నావు. దేని మీద? ఈ భూమి మీద. ఈ భూమిలో నేను ఒక విక్టిమ్ గా కాదు, భయపడేవాడిగా, బాధపడేవాడిగా, దుఃఖపడేదానిగా, ఏడ్చేవాడిగా కాదు. ఈ భూమి మీద నన్ను అధికారినిగా నియమించి ఉన్నావు. ఐ ఆమ్ ద రూలర్. నువ్వు ఎవరై ఉన్నావు? నువ్వు పరిపాలించే వ్యక్తివి. ఎవరు నువ్వు? చెప్పండి, మీరెవరు? చెప్పండి, మీరెవరు? ఎప్పుడు నువ్వు ఇలా చూస్తావు, ఐ ఆమ్ ద రూలర్. ఈ యొక్క స్వాస్థ్యం, ఈ ఎస్టేట్ అంతా నాది. ఈ ఎస్టేట్ అంతా, ఈ భూమి అంతా నాది. దేవుడు నన్ను అధికారినిగా నియమించున్నాడు. దుఃఖం ఉంటే యేసు నామములో నా మీద దేవుని యొక్క అభిషేకం ఉన్నది. రిమైండ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? నీ ఫెయిత్ ఎలా యాక్టివేట్ అవుతుంది? ఇలానే. నీ యొక్క విశ్వాసం ఎలా అభివృద్ధి చెందుతుంది? ఇలానే ప్రతిరోజు చెప్పాలి, దేవుని యొక్క అభిషేకం నా మీద ఉన్నది, దేవుడే నాలో ఉన్నాడు. ఎవరున్నారు నీలో? చెప్పండి, ఎవరున్నారు నీలో? నేను ఈరోజు చెప్తున్న వాక్యములను మీరు జ్ఞాపకం పెట్టుకొని ఈ వాక్యములను మీరు ధ్యానం చేయండి. ఎవరు నీలో ఉన్నారు? దేవుడు నాలో ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. 30. యోహాను 10:10. యోహాను 10వ అధ్యాయం 30వ వచనం. నేనును తండ్రియును ఏకమై. చెప్పండి, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను తండ్రి ఏకమై ఉన్నాము. ఇప్పుడు నువ్వు చెప్పాలి రెగ్యులర్ గా, దేవుని యొక్క అభిషేకం నా మీద ఉన్నది. ఏమున్నది నీ పైన? అలా చెప్పండి, దేవుని యొక్క అభిషేకం ఎక్కడ ఉన్నది? దేవుని యొక్క అభిషేకం ఎవరి మీద ఉన్నది? ఉన్నదా? ఇంకా వస్తుందా? దేవుడు అంత సింపుల్ గా చెప్తున్నాడు. చూడండి, మనమేమో ఇంకా అభిషేకం ఎప్పుడు వస్తుంది, ఎక్కడ ఉన్నది అని వెతుకుతుంటాం. అభిషేకం ఏమన్నా నూనెనా? ఒక 5 లీటర్లు నీ మీద పోయటానికి. చెప్పండి, నీకు ఎంత కావాలి? ఎంత అభిషేకం కావాలి? ఎన్ని కిలోలు కావాలి? దేవుడు ఏమన్నా మనకు కిలోల ప్రకారం ఇస్తాడా? లీటర్ల ప్రకారం ఇస్తాడా? ఎట్లా ఇస్తాడు మరి? దేవుడు ఎలా ఇస్తాడు? మీకు తెలిసిన జ్ఞానం ప్రకారం చెప్పండి. దేవుడు ఏమన్నా నీకు అభిషేకముని కొలత కొలిసి ఇస్తాడా? 1 లీటర్ తీసుకో, నువ్వు 1 రోజు ఉపవాసం ఉన్నావు, లేదంటే 5 రోజులు ఉపవాసం ఉన్నావు, 5 లీటర్ల అభిషేకం తీసుకోమని ఇస్తాడా? లేదంటే నువ్వు 4 రోజులు ఉపవాసం ఉన్నావు, 30 లీటర్ల అభిషేకం తీసుకోమని ఇస్తాడా? లేదంటే 40 రోజులు ఉపవాసం ఉన్నావు, 40 లీటర్ల అభిషేకం తీసుకోమని ఇస్తాడా? ఎలా ఇస్తాడు దేవుడు అభిషేకం? అర్థం లేదు. కొలత లేదు. నో ఏంటిది? దానికి మెషర్. కొలత లేనటువంటి అభిషేకము దేవుడు ప్రతి ఒక్కరి మీదకి ఇచ్చినాడు. అది ఎలా వస్తుందంటే విశ్వాసం, నమ్మటం ద్వారా. ఎవరి యందు విశ్వాసం ఉంచడం ద్వారా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? అభిషేకిస్తున్నాడు. ఆయన నిన్ను అభిషేకించినప్పుడు నీకు ఇంత పంచిపెట్టేటట్టు కాదు. ఆయన అందరికి సమృద్ధిగా ఇచ్చేన్నాడు. హల్లెలూయా. సో నువ్వు ఎప్పుడు చెప్పాలి? అభిషేకం నీ మీద ఉన్నది కనుక నేను దేవుడు ఏకమై ఉన్నాము. ఎవరెవరు ఏకమై ఉన్నారు? నేను దేవుడు ఒక్కటే. నేను వేరే, దేవుడు వేరే కాదు. ఏంటిది నిన్ను ఒక్కటిగా చేసింది? కాంటాక్ట్ పాయింట్ ఏంటిది? అభిషేకము. ఏంటిది నిన్ను ఒక్కటిగా చేసింది? ఆయన యొక్క మహిమ. చెప్పండి, ఏంటిది? ఆయన యొక్క మహిమ. అభిషేకం అంటే ఏంటిది? దేవుని యొక్క మహిమ. ఏంటిది అభిషేకం అంటే? చెప్పండి చెప్పండి. అభిషేకం అంటే ఏంటిది? దేవుని
మహిమ. అభిషేకం అంటే ఏంటిది? దేవుని యొక్క మహిమ నిన్నేం చేసింది? దేవుని యొక్క మహిమ నిన్నేం చేసింది? ఆయనతో పాటు ఏకం చేసింది. ఏం చేసింది దేవుని యొక్క మహిమ? నిన్ను దేవునితోటి ఐక్యం చేసేది ఏంటిది? మీరు చెప్తేనే మీకు అర్థమైంది, చెప్పకపోతే అర్థం కాదు. మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం నోరు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకోవాలి. అది నీలో ఏమవుతుంది? ఇన్సెక్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? అది నీలో నుండి బయటకు వస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏమిటంటే నీ యొక్క హృదయం నిండి ఉన్న దానిని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. నువ్వు ఇక్కడ మాట్లాడలేదనుకో, అది నీ లోనికి రాదు. నీ యొక్క హృదయం అంతా ఎంటీగా ఉంటుంది. ఎంటీ హృదయంతో నువ్వేం చెప్తావు? ఏం చెప్పలేవు. కనుక నేనేం చెప్తున్నాను, నేను ఎందుకు ఒప్పింపజేస్తున్నానంటే దేవుని యొక్క వాక్యం శక్తి కలిగినది. హల్లెలూయా. నిన్ను దేవునితో ఐక్యం చేసింది ఏంటిది? చెప్పండి, ఏంటిది? అభిషేకం. ఏంటిది నిన్ను దేవునితో ఐక్యం చేసింది? అభిషేకము. దేవుని యొక్క ఆత్మ నీ మీద ఉన్నది. ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు నేను తక్కువ వాడిని, నేను నాలో ఏం లేదు, ఇప్పుడు సౌలు ఏమంటున్నాడు? సౌలు ఏమంటున్నాడు? మా యొక్క గోత్రములలో ఫస్ట్ ఏమంటున్నాడు? ఇజ్రాయెల్ గోత్రములలో బెన్యామీన్ గోత్రము చాలా తక్కువది. ఇప్పుడు నేను చెప్పేది అర్థం కావాలంటే తప్పకుండా బైబిల్ తప్పకుండా మంచిగా స్పష్టంగా రెగ్యులర్గా చదవాలి. 12 గోత్రముల పేర్లు మీకు గుర్తుండాలి. ఇజ్రాయెల్ యొక్క గోత్రం. ఇజ్రాయెల్ అంటే ఎవరు? ఇజ్రాయెల్ అంటే ఎవరు? దేవుని ప్రజలు అంటే ఇజ్రాయెల్ అంటే యాకోబు. యాకోబుని దేవుడు ఏం చేసిండు? ఇజ్రాయెల్గా మార్చిండు. ఇజ్రాయేల్ అంటే మనకు ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం అని తెలుస్తుంది, కానీ ఇజ్రాయేల్ దేశం అంటే 12 గోత్రములు. ఇజ్రాయేల్ దేశం అంటే ఎన్ని? 12 గోత్రములు. 12 అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పరిపూర్ణత, పరిపూర్ణతకి చూపిస్తుంది. అపోస్తలులు ఎంతమంది? 12 మంది. అందుకని పరిపూర్ణత. ఎప్పుడైనా 12 అంటే అందరూ అన్నారు. 12 అంటే ఏంటిది? అందరు చెప్పండి. 12 అంటే ఏంటిది? ఎప్పుడైనా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. 12 అనేది ఎప్పుడైనా నీ యొక్క మైండ్ లో, లేదంటే ఇజ్రాయేలీలు అంటే అందరూ అని ఎట్లా అంటున్నామో అదే విధంగా 12 అంటే అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 12 గోత్రములలో బెన్యామీన్ గోత్రము చాలా చిన్నది, అదే విధంగా చాలా స్వల్పమైనది అంటున్నాడు. ఆ బెన్యామీన్ గోత్రంలో కూడా నేను, మా కుటుంబము చాలా చాలా తక్కువ అంటున్నాడు. నువ్వు కూడా ఇదే విధంగా నాకు చాలా తక్కువ వాడిని, మా కుటుంబం చాలా చిన్నది, నేను ఏం చేయలేను అని ఎప్పుడైనా అనుకుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు చిన్నవాడిగా నిన్ను ఎప్పుడు నువ్వు చూసుకోవద్దు. ఎలా చూసుకోవద్దు? నిన్ను నువ్వు అందరూ చెప్పండి, ఎలా చూసుకోవద్దు? నీవు తక్కువ వాడిగా చూసుకోకూడదు. నిన్ను నువ్వే లిమిట్ చేసుకోవద్దు. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు అది నువ్వు చెప్పాలి. కానీ నేను తక్కువ వాడిని, నా దగ్గర ఏం లేదు, నాకు ప్రార్థన వస్తుందా, నేను వాక్యం చదువుతానా, నీకు నువ్వే అంటున్నావు. నాకు వాక్యం చదవరాదని నువ్వే చెప్తున్నావు. దేవుడు ఏమంటున్నాడు? నీకు జ్ఞానం ఇచ్చి ఉన్నాను, నీకు నేను తెలివి ఇచ్చి ఉన్నాను, నీకు నేను వివేచన ఇచ్చి ఉన్నాను, నీకు సమస్తముని నేను ధారాళంగా ఇచ్చి ఉన్నాను. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. చెప్పండి, నాకు అసాధ్యమైనది. నీకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ఉంటుంది. ఏది అసాధ్యమైనది ఉంటుంది అంటే నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడే. నా వలన ఏది కాదు అని నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడే నాకు అసాధ్యమైనది. కానీ నా వలన నాకు సమస్తమును సాధ్యం అంటే దేవుడు నీ మాటను బట్టి దేవుడు నీకు సమస్తమును సాధ్యం చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు సమూయేలుకి సౌలుకి ఏం లేదు, కానీ ఎప్పుడైతే దేవుడు ఆయనను అభిషేకించిందో వెంటనే ఆయన మనసు మారిపోయింది. చదవండి, 1 సమూయేలు 10వ అధ్యాయము, 1 సమూయేలు 10వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. ఎప్పుడు ఆయనకు క్రొత్త మనసు, ఓల్డ్ మనసు ఏంటిది? నీ పాత మనసు ఏంటిది?
ఎప్పుడు నువ్వు చూసిన నీ పరిస్థితులను మాత్రమే గమనిస్తుంటావు. పాత మనసు ఏంటిది? నీ పాత జీవితములు, పాత ఏంటిది రోగములు, పాత ఇబ్బందులు, పాత సమస్యలు, అవే నీకు జ్ఞాపకం వస్తుంటాయి. ఒకవేళ ఇప్పటికీ నీ జీవితంలో నేను ఈ తప్పు చేసినాను, ఈ మోసం చేశాను, ఈ దొంగతనం చేశాను, నీ మైండ్లో ఊరికే వస్తాయి అనుకో, దాని యొక్క అర్థం ఏంటిది? నీలో ఇంకా మార్పు రాలేదు. ఏం రాలేదు? ఎప్పుడు నీ పాతయే జ్ఞాపకం వస్తుంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమున్నదంటే, ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. చెప్పండి, ఎవడైనా క్రీస్తునందున్న యెడల ఏంటిది? నేను నూతన సృష్టి అని చెప్పండి. నేను నూతన సృష్టి. కారణం ఏంటంటే, నువ్వు క్రీస్తు వద్దకు వచ్చినావంటే దాని యొక్క అర్థం ఏంటిది? నేను నూతనము, మారిపోతున్నా. సీతాకోక చిలుక ఏ విధంగా గొంగలి పురుగు స్టేజ్, ఎప్పుడైనా సీతాకోక చిలుక కాకముందు దాని యొక్క పొజిషన్ చూడండి. లార్వా, తర్వాతకి క్యాటర్పిల్లర్. ఆ క్యాటర్పిల్లర్ లార్వా స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా పట్టుకుంటారా దాన్ని? ఎవ్వరు అసలు దాని దగ్గర కూడా రారు. అదేవిధంగా ప్రతిసారి నాకు ఈ సమస్య ఉన్నది, నాకు ఈ దుఃఖం ఉన్నది, నాకు ఈ బాధ ఉన్నదంటే దేవుడు కూడా నీ దగ్గరికి రావడం మానేస్తాడు. ఎప్పుడు నోరు ఓపెన్ చేసినా నాకు ఈ దుఃఖం ఉన్నది, ఈ బాధ, దేవుడు అంటున్నాడు అయ్యో. ఎవరైనా అది ఇప్పుడు అది గొంగల్ పురుగు దగ్గరికి ఎవరైనా వస్తారా? అది ఏం కలిగిస్తుంది? ఇరిటేషన్ కలిగిస్తుంది. అసలు చూడని కూడా చూడబుద్ధి కాదు. అదేవిధంగా ఊరికే మనుషులకు పదే పదే నేను నా జీవితం ఇది, మా కుటుంబం ఇది, ఇలా ఉన్నారు అని చెప్పుకుంటే ఇదే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇరిటేషన్ వస్తుంది. దేవుని కూడా ఇరిటేషన్ వస్తుంది. కారణం ఏంటిది? నువ్వు ఎక్కడికి వచ్చినావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం నేర్చుకున్నావు, ఏం చెప్తున్నావు? నువ్వు నేర్చుకున్నది ఏంటిది? నువ్వు చెప్పేది ఏంటిది? క్వైట్ అపోజిట్ గా ఉంటున్నావు. దేవుడు చెప్తున్న మాటకి నువ్వు అపోజిట్ గా చెప్తే దాని వలన ఉపయోగం ఏంటిది? నువ్వు చెప్పాలి విశ్వాసంతో ప్రతిరోజు చెప్పలే. నీ పాత జీవితం ఎప్పుడైతే గుర్తొస్తుందో నువ్వు చెప్పాలి, నేను క్రీస్తునందున్నా, నేను పాతవి గతించినాయి. పాతవి ఏమైపోయినాయి? ఇంగ్లీష్లో ఏమంటుంది అంటే డెడ్. ఇంగ్లీష్లో ఏముంటుంది? డెడ్. చనిపోయిండు అని ఉంటుంది. చనిపోయిండు, పాస్డ్ అవే. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? పాస్డ్ అవే. పాస్డ్ అవే అని ఎవరిని అంటారు? చనిపోయిన వారిని ఏమంటారు? పాస్డ్ అవే. అంటే ఆయన ఏమైపోయాడు? చనిపోయిండు. నువ్వు యేసు ప్రభు దగ్గరకు వస్తున్నామంటే దాని యొక్క అర్థం ఏంటిది? యు ఆర్ పాస్డ్ అవే. నువ్వు చనిపోతున్నావు. ఏ విషయంలో? నీ పాత జీవితంలో, నీ తలంపుల జీవితంలో, నీ యొక్క పరిస్థితి, నీ స్టేటస్, నీకు ఇప్పుడు ఏం లేకున్నా, దరిద్రంగా ఉన్నా, అసలు ఏం లేకున్నా, వాటన్ని విషయంలో ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభులో నువ్వు అడుగు పెడుతున్నావో ఆటోమేటిక్ గా నీ ఓల్డ్ అంతా చనిపోతున్నది. ఇప్పుడు నువ్వేమైతున్నావు? నూతన వ్యక్తిని. ఏమైతున్నావు? చెప్పండి, ఏమైతున్నారు మీరు? అందరు చెప్పండి, ఏమైతున్నారు మీరు? మళ్ళీ చెప్పండి, ఏమైతున్నారు? 51 వారములు మీరు ఎలా ఉన్నారో ఈ 52వ వారం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే పాత దాన్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకో, అదే పాత లైఫ్ ని, పాత థాట్స్ ని, ఓల్డ్ లైఫ్ ని ఈ క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టినాం అనుకో, దానివల్ల నీకు యూజ్ ఉండదు. ఏమైపోతావు? నువ్వు మళ్ళా ఆ పాతదే నీ జీవితంలో వస్తూ ఉంటుంది. చనిపోయిన వ్యక్తి యొక్క సమాధి తెరిస్తే ఏమొస్తుంది? స్మెల్ వస్తుంది. అదేవిధంగా నీ జీవితంలో ఎప్పుడు నువ్వు అలా ఇలా అనేది ఎప్పుడైతే నువ్వు ఊరికే దాన్ని ఏం చేస్తున్నావు? డ్రాగ్ చేస్తున్న కొద్దీ మనకంతా ఏమొస్తుంటుంది? చెడు. నీ యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుంది? చెడు అంటే ఏంటిది? దుఃఖము, వేదన, చింత, కష్టము, సమస్యలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. దేవుడు ఏం చెప్తున్నాడు? అభిషేకము నిన్నేం చేస్తున్నది? చెప్పండి, అభిషేకం నిన్నేం చేస్తున్నది? మళ్ళీ చదవండి, 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. చూడండి, దేవుడు ఇప్పుడు ఏం చెప్పిండు? నీ మీదికి యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చును. అందరు చెప్పండి, యెహోవా ఆత్మ నా మీదికి బలముగా దిగి వచ్చి ఉన్నది.
యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ నా మీద ఉన్నది. దేవుని ఆత్మ ఎవరి మీద ఉన్నది? అన్న ఈ వచనం ఎప్పుడు చెప్పండి, మర్చిపోదు. ఎప్పుడు లేపినా మొదటి సమయం 10:6 ఏంటిదంటే నువ్వు చెప్పేటట్టు ఉండాలి. ఏమున్నది నీ మీద? ఇక్కడ వచనం ఏం చెప్తుంది? దేవుని యొక్క ఆత్మ నీ మీదకి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది చెప్పండి? బలముగా, ఫోర్స్ గా, ఏదో లైట్ గా చిన్నగా కాదు. భాషలలో మాట్లాడేటప్పుడు దా 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 చిన్నగా, అయ్యా చిన్నగా కాదు, చాలా వేగంగా వచ్చింది. అపోస్తులందరి మీదకి దేవుని యొక్క ఆత్మ ఎలా వచ్చింది? బలముగా. అందరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఎలా వచ్చింది? ఇక్కడ సౌలు మీదకి ఎలా వచ్చింది? మీరు మంచిగా చదవట్లేరు. ఇక్కడ ఏ విధంగా వచ్చింది సౌలు మీదకి? అందరు చెప్పండి, ఎలా వచ్చింది? బలముగా. అందరు చెప్పండి, గట్టి చెప్పండి, బలముగా. అపోస్తుల మీదకి దేవుని యొక్క ఆత్మ ఎలా వచ్చింది? బలముగా. నీ మీదకి ఎలా వస్తుంది? కొద్దిగా చిన్నగా వస్తుందా? అంటే ఎవరు తక్కువ చేసుకుంటున్నాము? మనమే. నేనంతా హోలీ కాదు, నేనంతా ప్రార్థన చేసే వ్యక్తిని కాదు, నేనంతా బైబిల్ చదివే వ్యక్తిని కాదని నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటున్నావు. ఇక్కడ సౌలు రాజుగా చేయాలనుకుంటున్నాడు దేవుడు. కనీసం ఆయన మనమన్న ఆదివారం చర్చికి వస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం. ఆయన బైబిల్ చదవలేదు, ఆయన ప్రార్థన కూడా చేయలేదు. దేవుని యొక్క మనసంతా ఎవరి మీద ఉన్నది? సౌలు మీద. ఈరోజు దేవుని యొక్క మనసంతా ఎవరి మీద ఉన్నది? అందరూ చెప్పండి, నా మీద. దేవుని మనసంతా నా మీద ఉన్నది. నువ్వు రాత్రి పడుకున్నా నువ్వు ఇదే ఆలోచించాలి, దేవుని యొక్క మనసంతా నా మీద ఉన్నది. అందుకని దేవుని యొక్క ఆత్మ బలముగా నా మీదకి దిగి వచ్చి ఉన్నది. ఏం చేయాలి? నువ్వు పడుకొని ఈ 2 మాటలే ఆలోచించు, ఈ 2 మాటలే ఆలోచించు. సౌలుకి సమయం చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నీ మీదకి బలముగా దేవుని యొక్క ఆత్మ దిగి వస్తుంది. దిగి వచ్చినప్పుడు నువ్వు ఖాళీగా కూర్చుంటే నీ మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చి అట్నే ఉండదు. నువ్వు ఖాళీగా కూర్చోవద్దు. ఏం చేయమంటున్నాడు? నువ్వేం చేయాలి? వారితో కలిసి ప్రకటన. వారితో కలిసి ఏం చేయమంటున్నాడు? ప్రకటన అంటే వారితో కలిసి చెప్పు అంటున్నాడు. నువ్వు కూడా దేవుని యొక్క మందిరంలోకి వచ్చి దైవ సేవకుడు చెప్తుంటే ఖాళీగా కూర్చొని నీ పుమ్మని చెప్పట్లేడు దేవుడు. అందుకనే నేను మరలా మీతో ఏం చెప్పిస్తున్నాను? నువ్వు ఒప్పుకోండి అంటున్నాను. నువ్వు ఒప్పుకున్నప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు దాన్ని మర్చిపో. ఏం చేయవు? మర్చిపో. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వస్తుంది. వచ్చినప్పుడు నువ్వేం చేయమంటున్నాడు? వారందరితో కలిసి ప్రకటన చేయి. ఇక్కడ వారందరూ అంటే ఎవరంటే ఒక ప్రవక్తల సమూహము. ఎవరు? ప్రవక్తల సమూహము. ఎక్కడి నుండి వస్తారు చూడండి. వారు 3వ వచనం చదువుదాము. అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే 5వ వచనం చదువు. 5వ వచనం. ఇలాగున పోవచ్చు ఫిలిస్తీన్ల దండు కాపు వారుండు దేవుని కొండకు చేరుదు. అచ్చట ఊరి దగ్గరికి నువ్వు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితార వాయించువారు వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగువచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయించు వస్తారు. ఉన్నత స్థలం మీద నుండి. ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు? ప్రవక్త ఎప్పుడు ఏ స్థలంలో ఉంటాడు? అందరూ చెప్పండి. ప్రవక్తలు ఎప్పుడు ఏ స్థలంలో ఉంటారు? ఉన్నత స్థలములలో. ఉన్నత స్థలములలో వారు ఉన్నత స్థలము నుండి దిగి వస్తుంటారు. వారి మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నది. వారి మధ్య దేవుని యొక్క సన్నిధి ఉన్నది. దేవుని యొక్క మహిమ ఉన్నది. ఇప్పుడు మేము కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చినాం కనుక ఇక్కడంతా దేవుని యొక్క మహిమ ఉన్నది. దేవుడు ఏదైతే చెప్తుంటాడో ఆటోమేటిక్ గా అది నీ మీదకి వస్తుంటది. ఇప్పుడు దేవుడు నీకు ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క మనసంతా నీ మీదనే ఉన్నది, వేరే ఎక్కడ లేదు. మనం ప్రార్థన చేస్తాం, దేవా నన్ను చూస్తున్నావా, నన్ను చూడట్లేదా, నా ప్రార్థన వింటున్నావా, నా ప్రార్థన వినట్లేవా అని మనము ప్రార్థన చేస్తాం. దేవుడు చెప్తున్నాడు అవన్నీ వ్యర్థమైన ప్రార్థన. అదంతా ఏంటిది?
వ్యర్థమైన ప్రార్థన. దేవుడు అంటున్నాడు నా మనసంతా నీ మీదనే. హల్లెలూయా. మనం దేవుని యొక్క వాక్యం తెలియక తప్పుగా ప్రార్థన చేస్తాం. దేవుడు అంటున్నాడు నా మనసంతా నిన్నే కోరుకుంటున్నది, వేరెవరిని కోరుకుంటలేను. దేవుడిని ఎవరైతే వెతుకుతారో వారి మీదనే దేవుని యొక్క మనసంతా ఉంటుంది. ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఏదైనా ఒక బిజినెస్ చేసేటప్పుడు, లేదంటే ఏదైనా ఒకటి కొనాలనుకున్నప్పుడు అతని యొక్క మనసంతా ఎవరి మీద ఉంటుంది? దేని మీద ఉంటుంది? దాని మీదనే ఉంటుంది, వేరే అటు ఇటు వెళ్ళదు. అదేవిధంగా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నువ్వు కావాలని కోరుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు నా మనసు ఇంకా వేరే దేని మీద ఎక్కడ లేదు, నా మనసు అంతా నీ మీదనే ఉన్నది. నీవు నేను ఒకటిగా ఉండాలి. నువ్వు నేను ఒకటిగా ఉండాలంటే ఎలా సాధ్యమవుతుంది? నీ ఆత్మ వేరు, నా ఆత్మ వేరు. కనుక ఇప్పుడు నా ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు మనిద్దరము ఒకటే ఆత్మ అవుతాము. హల్లెలూయా. అందుకనే దేవుడు నిన్ను విడిచి ఉండలేక, నీకు దేవుడు దూరంగా ఉండలేక దేవుడు ఏం చేస్తున్నాడు? అభిషేకించి ఉన్నాడు. దేవుడు నిన్ను విడిచి ఉండలేక ఆయన నీకే దేవుడు నిన్ను విడిచి ఉండలేక దేవుడే తన అభిషేకమును నీకు ఇస్తున్నాడు. ఇప్పుడు మనం చదివినటువంటి వచనం ఏముంది? యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును. ఎలా వచ్చింది నీ మీదకి దేవుని యొక్క ఆత్మ? అందరూ చెప్పండి, ఎలా వచ్చింది దేవుని యొక్క ఆత్మ? బలముగా వచ్చింది. బలముగా వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ప్రకటన చేయాలి. ప్రకటన చేయాలంటే నువ్వేం చెప్పాలి? ప్రకటన అంటే ఏంటిది? దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది, దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. ఇది ప్రకటన చేయాలి. ఏం చేయాలి? దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది, నేను దేవుడు ఏకమై ఉన్నాను. నేను దేవుడు వేరు వేరు కాదు, నేను దేవుడు వేరు వేరు కాదు. నా యొక్క మనసు దేవుని యొక్క మనసు ఒకటే. నేను దేవుడు ఏకమై ఉన్నాము, నేను దేవుడు వేరు వేరు కాదు. కారణం ఏంటిది? దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. నా వైపు చూడండి, నేను చెప్పినట్టు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇలా చెప్పి మీరు చూడండి, మీ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి, గమనించండి. ఏం చేయాలి మీరు? ఇప్పుడు ఎలా చెప్పాలి? నేను దేవుని యొక్క వచనంలో మీరు అందరూ ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారు? దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నది? ఎలా వచ్చింది నీ మీదకి? బలంగా. ఇది క్లియర్గా ఉన్నప్పుడు దేవుడు నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? మనం అందరం వింటున్నాము కానీ చేయట్లేదు. అదే మనకు మన లైఫ్ లో కనిపించట్లేదు. ఇక్కడ ప్రకటన చేయమంటున్నాడు. దేవుడి నీ మీదకి ఏదైతే వచ్చిందో దాన్ని చెప్పమంటున్నాడు. నువ్వేం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాతకి దేవుని యొక్క మనసంతా నా మీద ఉన్నది, దేవుడు నన్ను తన యొక్క ఆత్మ చేత అభిషేకించి ఉన్నాడు. ఫీల్ గా ఏం కావాలి? ఫీల్, ఇన్సైడ్ ఫీల్ అవుతూ. మనము అది నీకు కనిపించినా నీకు కనబడకపోయినా నువ్వేం చేయాలి? ఆసక్తితోటి, విశ్వాసంతో ప్రతిరోజు నువ్వే చెప్పాలి దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది, దేవుని యొక్క ఆత్మ నా మీద బలముగా దిగి వచ్చి ఉన్నది, నేను దేవుడు ఏకమై ఉన్నాను, దేవుని యొక్క ఆత్మ నాలో సంచారం చేస్తున్నది. నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా చెప్తుంటావో ఆటోమేటిక్గా నీ మైండ్ అనేది చేంజ్ అవుతుంటది. ఏమైతుంది? నీ మనసు మారిపోతుంటది. నీ మనసు మారిపోతుంటది. నీ యొక్క మనసు దేని మీదకి వెళ్తున్నది? నా మనసు అంతా దేవుని యొక్క ఆత్మ మీదకి వెళ్తుంది. నేను ఏదైతే చెప్తున్నాను దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? నీ యొక్క హృదయము నిండి ఉన్న దానిని బట్టి నీ నోరు, నా యొక్క హృదయం అంతా ఇప్పుడు దేనితో నింపుకుంటున్నాను? నేను దేవుని యొక్క ఆత్మతో. దేనితో నింపుతున్నాను? దేవుని యొక్క ఆత్మతో. సో నువ్వు ఎప్పుడైతే ఇదే కంటిన్యూస్ గా చెప్తుంటావో నీ మనసు మారిపోయి నీవు దేవుడు ఏకమవుతారు, నీవు దేవుడు ఏకమవుతారు. నేను రెగ్యులర్గా ఇలా చెప్పి ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు, మొన్న లాస్ట్ హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళినా రెగ్యులర్గా దేవుని యొక్క ఆత్మ నా మీద ఉంది, దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నదని ఎప్పుడైతే ఇలా ప్రేయర్ చేసుకున్నానో మెసేజ్ చెప్పేటప్పుడు సడన్ గా ఇద్దరికి ముగ్గురికి వాళ్ళకి దేవుడు డైరెక్ట్ గా చెప్తే వాళ్ళు వెంటనే ఏడుస్తున్నారు. అది నాకు మాత్రమే కాదు. మీరు అనుకుంటున్నారు దైవ సేవకులు అంటేనే వాళ్ళకే అన్ని కనిపిస్తాయి, వాళ్ళకే అన్ని వస్తాయి అనుకుంటున్నారు. తప్పు. మిమ్మల్ని
నడిపించే నాయకుడు అంటే నాయకుడు ఎలా ఉన్నాడో అదే విధంగా మీరు కూడా అలా ఉంటేనే అప్పుడే మీరు ప్రాపర్గా ఉన్నట్టు. ఒకవేళ నేనొక్కనే ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్లో ఉంటే మీరు ఎప్పుడు చివరిలో ఉన్నారనుకో, ఈ సంవత్సరాంతము మీ జీవితంలో ఏ మార్పు రాలేదన్నట్టే. మీలో ఎప్పుడైతే మార్పు వస్తుంటుందో, ఇప్పుడు నేను ఒక 9th క్లాస్ 10th క్లాస్లో ఉన్నాను అనుకో, మీరు ఇంకా నర్సరీ ఇంకా బైబిల్ చదవట్లేదు, దేవుని యొక్క ఆత్మ గురించి ఏం తెలియట్లేదు, ఇంకా ఏం తెలియకుండా సండే వస్తున్నాం, దేవుని యొక్క వాక్యం వింటున్నాం, 51 వారం 52 వారాలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇదే విధంగా ఉన్నాము. మనలో వచ్చే సంవత్సరంలో కూడా అదే విధంగా ఉన్నాం అనుకో, మనలో ఏం మార్పు వచ్చింది? నథింగ్. మనకి ఏ ఉపయోగం ఉండదు. దేవుడు అంటున్నాడు, నీకు దేవుని యొక్క మనసు వచ్చిందంటే అది నీలో కనపడాలి. ఇప్పుడు నేను పాస్టర్ అంటే కేవలం దేవుని యొక్క వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతే అప్పుడు మీకు ఏం ఉపయోగం వస్తుంది? నీలో ఏం మార్పు వస్తుంది? ఏం రాదు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు మారినప్పుడే దేవుడు నీలో కార్యములు చేయగలుగుతాడు. ఇప్పుడు నాకెవరో వాళ్ళకి తెలియదు, ఫస్ట్ టైం పోయినా వాళ్ళని చెబితే వాళ్ళు ఏమంటున్నారు, అన్న నీకు ఎట్లా తెలుసు అన్న, నీకు ఎలా తెలుసు అన్న, నాకెట్లా తెలుస్తుంది? ఒక దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, సామెతల గ్రంథంలో, ఒక మనిషి యొక్క విషయములు అతని యొక్క సొంత ఆత్మకి సొంత మనసుకి తెలుస్తాయి, కానీ వేరొకరికి ఎలా తెలుస్తాయి? ఎవరికి తెలియదు. ఈవెన్ మన యొక్క భర్త హృదయంలో ఉన్నది భార్యకు తెలియదు, భార్య యొక్క హృదయంలో ఉన్నది భర్త లేదు, కానీ మనకి ఎలా తెలుస్తాయి? ఎలా తెలుస్తుంది? ఇక్కడ మన రామ్నగర్లో ఒక ఫస్ట్ టైము నేను ఒక మీటింగ్కి వెళ్ళినా, అక్కడ నుండి ఒక అబ్బాయి వచ్చింది. అని అనుకుంటున్నట్ట నేను చనిపోవాలి, నేను రైలు కింద పడాలి, అది ఇది అని అనుకుంటున్నాను. నేను ఇట్లానే సేమ్ మీకు వాక్యం చెప్తున్నట్టు, వాక్యం చెప్పగానే సడన్గా దేవుని యొక్క ఆత్మ చేత ఇట్లా చూపించి, బ్రదర్ మీరు లేండి అని దేవుడు సడన్గా చెప్పి, నీ పేరు శ్రీకాంత్, సో నీకు ఈ సమస్య ఉన్నది, నువ్వు ఈ విధంగా అనుకుంటావు అంటే వెంటనే అతను ఏం చేస్తున్నాడు, ఆయన అనుకుంటాడు అంటే ఈ రోజు కనుక దేవుడు నాతో మాట్లాడకపోతే నేను చనిపోతాను. యవన కుమారుడు బీటెక్ చదివేది, నేను ఈ రోజు దేవుడు నాతో మాట్లాడకపోతే నేను చనిపోతాం అనుకున్నాడంట. కానీ ఈ రోజు దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు స్టిల్ ఈ రోజుకి మనతోటి ఏం చేశాడు, ఏ పనున్నా ఏదున్నా దేవుడు నాతో మాట్లాడిందన్నా, మనం మన మీటింగ్ పెట్టినప్పుడు కూడా వచ్చి అన్ని పనులు చేసింది. అదేంటిది? బ్లెస్సింగ్, ఆశీర్వాదం. సో ఎప్పుడు తెలుస్తుంది ఇది? నాకెలా తెలుసు మీరేమనుకుంటున్నారనేది నాకెట్లా తెలుసు? ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికి తెలియదు. కానీ ఎవరికి తెలుస్తుంది? దేవునికి మాత్రమే. నీ యొక్క హృదయములను పరిశోధించే దేవునికి మాత్రమే ఒక వ్యక్తి యొక్క సంగతులు తెలుస్తాయి, మరి ఎవరికి కూడా తెలియదు. సో నేనేం చెప్తున్నాను, దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది, దేవుడు నాలో ఉన్నాడు, దేవుని యొక్క కృప నా మీద ఉన్నది, నా యొక్క మనసు దేవుని యొక్క మనసు ఏకమైనదని ఎప్పుడైతే ఇలా చెప్తున్నానో ఆటోమేటిక్ గా దేవుని యొక్క ఆత్మ నాకు ఏం చేస్తున్నది, ఇతనికి ఈ బాధ ఉన్నది, ఈ రోగం ఉన్నది, ఈ వేదన ఉన్నది. ఇలా దేవుడు మనకేం చేస్తాడు, ట్రైనింగ్ నేర్పిస్తాడు. నేను మీకేం చెప్తున్నాను, మీరు కూడా ఇది చేయండి. నాకు మాత్రమే కాదు దేవుడు, మీకు కూడా దేవుడే. నాకొక్కరికి చెప్పిన దేవుడు నీకు చెప్తాడు. ఎప్పుడైతే నిన్ను ఈ స్టేజ్కి ఎప్పుడైతే నేను తీసుకొస్తానో, నేను నిజమైన కాపరిని. ఆమేన్, హల్లెలూయా. నేను ఎప్పుడైతే మిమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చినప్పుడే నేను నిజమైనటువంటి దైవ సేవకుని. ఒకవేళ మిమ్మల్ని నేను ఈ స్టేజ్కి తీసుకురాలేదనుకో, దేవునితో మిమ్మల్ని ఐక్యం చేయలేదనుకో, దేవునితో మీరు దేవుని ముఖాముఖిగా చూసే ఆ స్టేజ్కి నేను తీసుకురాలేదనుకో, నా వలన మీకు ఉపయోగం ఉండదు. ఎలా ఉంటుంది? నేను కూడా మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో సౌలు చెప్పినట్టు, నేను గనగనలాడే రోగడి కంచు వలె. దేవుని యొక్క వాక్యం నువ్వైనా చెప్పవచ్చు, దేవుని యొక్క వాక్యము నువ్వైనా చెప్పవచ్చు. బైబిల్ చదివితే కీర్తనల నుంచి నువ్వైనా చెప్తావు, లేదంటే మొదటి సమయం నుంచి అయినా చెప్తావు, లేదంటే సామెతల గ్రంథం నుంచి ఎవరైనా దేవుని యొక్క వాక్యము చెప్పగలుగుతారు. కానీ పెద్ద డిఫరెన్స్ ఏంటిదంటే,
దేవుని యొక్క ఆత్మ లేకుండా వాక్యం చెప్పి చూడు, దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్న వ్యక్తి యొక్క వాక్యముని విని చూడండి, చాలా మనకు డిఫరెన్స్ తెలుసు. అదేవిధంగా దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి సంఘముని మీరు చూడండి, దేవుని యొక్క ఆత్మ లేనటువంటి సంఘముని మీరు చూడండి. ఆ రెండింటి మధ్యలో మీకు కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి సంఘము వాళ్ళు ఈ లోక సంబంధమైన విషయములలో ఎప్పుడు చింతించరు. వాళ్ళు దేవుని యొక్క ఆత్మ చేత వాళ్ళు ముందుకు కొనసాగుతుంటారు కనుక వాళ్ళకి వీటిని గురించిన చింత ఉండదు. డిఫరెన్స్ కనిపిస్తుంది. హల్లెలూయా. చాలా ఏం కనిపిస్తుంది? మార్పు. ఈరోజు ఇక్కడ సౌలు ఏం వెతుకుంటానికి వచ్చిందో గాడిద. అదేవిధంగా మనం కూడా సంఘానికి రావాలని చెప్పేసి సంఘానికి వచ్చినా, లేదంటే నాకు అనారోగ్యం ఉన్నదని చెప్పేసి అనారోగ్యంకి వచ్చిన దేవుడు అంటున్నాడు వాటి కోసం మనము సంఘంకి రానవసరం కూడా లేదు. సంఘములోనికి దేవుని వద్దకు వస్తున్నావంటే నీలో సంథింగ్ ఏదో మారిపోవాలి. నీలో ఏం కావాలి? మారిపోవాలి. నేనేం చెప్తున్నాను, ఈరోజు అంతా మీరు ఏం ధ్యానం చేయండి, నాకు దేవుని యొక్క మనసు ఉన్నది, దేవుని యొక్క ఆత్మ నా మీదకి బలముగా దిగి వచ్చింది, నేను దేవుడు ఏకమై ఉన్నాము, నేను దేవుడు వేరు వేరు కాదు. యేసు ప్రభు ఏం చెప్పిండు? నేను తండ్రి ఏకమైన. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయము 16వ వచనం 29వ వచనం రెండు చదవండి. నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాను కనుక నేను తీర్పు తీర్చును, నా తీర్పు సత్యమే. చాలు, ఇది చెప్పు. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. మీరు కూడా చెప్పాలి, నేను ఒక్కడిని లేను, నేను ఒంటరి వాడిని కాదు. యేసు ప్రభు ఏం చెప్పిండు? మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను. అనాథలుగా చెప్పండి. దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని నేను చదవండి. ఇది వచ్చిన అంశం 14వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనము. చాలు. యేసు దేవుడు ఏమన్నాడు? మిమ్మును అనాథలుగా. అనాథ అంటే ఏంటిది? ఎవరు లేనివా. ఇప్పుడు యేసు ప్రభు కూడా చెప్తున్నాడు, మీరు ఒంటరి వాళ్ళు కాదు, మీరు ఒక్కరిగా లేరు. అనాథ అంటే అర్థం ఏంటిదంటే ఒంటరిగా ఉంటే నువ్వు అనాథవి, ఎవ్వరు లేని అటువంటి వాడివి. దేవుడే చెప్తుంటా, నేను నిన్ను అనాథగా విడిచిపెట్టలేదు. ఏ విధంగానైతే నేను తండ్రి, ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను ఒంటరిగా లేను, నేను ఒక్కడిగా లేను, నేను నాతో తండ్రి ఇద్దరం కూడా ఉన్నాము. అదేవిధంగా యేసు ప్రభు అంటున్నాడు, నేను కూడా మిమ్మల్ని, నా యొద్దకు వచ్చిన మిమ్మల్ని, నన్ను నమ్ముకున్న మిమ్మల్ని నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు. ఏం చేసిందంటే అనాథగా విడిచిపెట్టకుండా, చూడండి 16వ వచనం చదవండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టడం దేవుడికి ఇష్టం లేక దేవుడు ఏమంటున్నాడు? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికే. ఏమంటున్నాడు దేవుడు? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి. మనం అందరం పరిశుద్ధాత్మ దేవునికి వందనములు చెప్తాం. దేవా నీ పరిశుద్ధాత్మ దేవా అని చెప్పండి. పరిశుద్ధాత్ముడా నీకు వందనములు, నీకు వందనములు. ఎల్లప్పుడు ఎల్లప్పుడు మీరు నాతో ఉంటున్నారు, మీరు నాతో ఉంటున్నారు. నేను అనాథని కాను, నీ ఆత్మ నా మీద ఉన్నది, పరిశుద్ధాత్మ నా మీద ఉన్నది, దేవుని ఆత్మ నా మీద ఉన్నది. నేను ఒంటరి వాడిని కాను. హల్లెలూయా. యేసు ప్రభు ఏ విధంగానైతే నేను ఒంటరి వాడిని కాదు, నేను ఒక్కడిని కాను అనే విధంగానైతే చెప్తున్నాడో, అదే యేసు ప్రభు నీకు నాకు చెప్తుంది ఏంటంటే నువ్వు ఒంటరిగా లేవు, నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండటానికై ఎవరు నీకు తోడుగా ఉన్నారు? పరిశుద్ధాత్మ, ఆదరించేవాడు. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటిదంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆదరించేవాడు.
స్టాండ్ బై, మన ప్రక్కన నిలబడేవాడు, హెల్పర్, మనకు సహాయం చేసేవాడు. పరిశుద్ధాత్మ అంటే మనకు సహాయం చేసేవాడు, మనల్ని ఆదరించేవాడు, మన ప్రక్కన నిలబడేవాడు, మనకు బోధించేవాడు. ఏం చేస్తాడు దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. ఏం బోధిస్తాడు? ఏం బోధిస్తాడు నీకు చెప్పండి? దేవుడు ఆయన చిత్తము, దేవుడు నీ ఎడల ఏమనుకుంటున్నాడు, నీకు జీవితం ఏం జరగబోతున్నది, నువ్వు ఈ లోకంలో ఎలా నడవాలి, ఎవరితో కలిసి ఉండాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, దేవుడు అన్ని నీకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ నీ దగ్గరనే ఉన్నాడు. మనమైనా కొన్నిసార్లు మన ఇంటిని విడిచి పని నిమిత్తం దూరం వెళ్ళిపోతాం, కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ కూడా విడవను, నిన్ను ఎడబాయి. ఎన్నడూ కూడా నిన్ను ఎడబాయాడు. ఎప్పుడు ఎడబాయాడు? ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వచ్చిన ఆ దినము నుంచి దేవుడు ఎన్నడూ కూడా నిన్ను ఎడబాయాడు. ఒకవేళ మనమే పాపం చేసినామని చెప్పి దేవా నేను దుఃఖ పెట్టానని, బాధ పెట్టినానని, నేను దేవుడు చాలా దూరంగా ఉన్నానని మనం అనుకుంటాం. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఒకసారి మన చెయ్యి ఆయన పట్టుకుంటే ఆయన మనల్ని విడిచిపెట్టాడు. పాట ఉంటుంది కదా, చేయి విడువడు నా చేయి విడువడు, చేయి విడువాడు, నా చేయి విడువాడు, ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. ఎవరైనా నీ చేయి విడిచిపెట్టచ్చు అంటున్నాడు, కానీ యేసు ప్రభు మాత్రము ఎన్నడూ నీ చేయి విడిచిపెట్టకుండా నీకు తోడుగా ఉండడానికి ఆయన తన యొక్క ఆత్మను నీకు అనుగ్రహించి ఉన్నాడు. యేసు ప్రభు ఏ విధంగా అయితే చెప్పి ఉన్నాడో అదే స్టేట్మెంట్ మనము కూడా చెప్పాలి. నేను ఒక్కడిని కాను, నేను ఒంటరిగా లేను. అందుకనే నువ్వు గాఢాంధకారపు లోయలో పోయినా, మరణాంధకారంలో పోయినా, నువ్వు ఎక్కడికి పోయినా దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తానని ఎందుకు అంటున్నాడంటే తన యొక్క ఆత్మను నీకు అనుగ్రహించి ఉన్నాడు. అది మనం గమనించాలి. అది మనం ఏం చేయాలి? మనం చూడాలి. ఎలా చూస్తాము దేవుని యొక్క ఆత్మని? దేవుడు ఆత్మ. దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ. యేసుక్రీస్తు ఆత్మ ఉన్నాడు. మనము శరీరానుసారంగా ఉంటే చూడగలుగుతాం. ఇప్పుడు మనమందరం శరీరంలో ఉన్నాం. శరీరంలో ఉన్నాం కనుక మనమందరం ఒకరినొకరం చూడగలుగుతున్నాం. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు అంటున్నాము? ఆత్మ. దేవుడు ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఏముంది? ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే వారి మధ్యలో, ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడా లేదా చెప్పండి? దేవుడు నా నామములో అన్నాడు. దేవుడు నా నామములో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చుంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. ఎలా ఉంటాడు ఆయన? ఆత్మ రూపంలో. చెప్పండి, ఎలా ఉంటాడు? ఆత్మ రూపంలో. ఇప్పుడు దేవుణ్ణి నువ్వు చూడాలంటే నువ్వు ఎలా చూడాలి చెప్పండి? ఎలా చూడాలి? ఆత్మ రూపంలో చూడాలి. అంటే దాని యొక్క అర్థం ఏంటిది? నీవు కూడా ఆత్మలో ఉన్నప్పుడే దేవుణ్ణి చూస్తావు. శరీరంగా ఉంటే మనం దేవుణ్ణి చూడలేము. అర్థమవుతుందా? శరీరంగా ఉంటే మనం ఏం చేయలేము. దురాత్మలు కూడా ఆత్మలే. దురాత్మ, అపవిత్రాత్మ, దయ్యాత్మ, అవన్నీ ఆత్మలు. కొన్ని దురాత్మలు వస్తుంటాయి, అవి మనకి కనిపిస్తుంటాయా? కనపడవు. కానీ వాటి యొక్క క్రియలు అనేవి మన యొక్క శరీరంలో కనిపిస్తుంటాయి. దయ్యం పట్టిన వాళ్ళని చూడండి, దయ్యం పట్టిన వ్యక్తిని చూడండి, ఏ విధంగా ఉంటాడు? అతని యొక్క ముఖం అంతా వికారంగా మారిపోతాడు. అదే విధంగా ఒక దయ్యం పట్టిన వారి జీవితంలోనే ఆ విధంగా కనిపిస్తే, మన పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ లక్షణములు కూడా మనలో కనిపిస్తాయి కదా. కనిపిస్తాయి, కనిపించా. అదే విధంగా నువ్వు చూడాలి. ఒక దయ్యం పట్టిన వ్యక్తి యొక్క లక్షణములు కనిపించినప్పుడు, దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ కార్యములు నీ లైఫ్ లో కూడా కనిపించాలి. ఒకవేళ అలా కనిపిస్తలేదంటే నీలో ఇంకేం రాలేదు, నీ మనసు అనేది మారలేదు. దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వచ్చినప్పటికీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని గుర్తించట్లేము. నెక్స్ట్ ఇయర్ లో మీకు తప్పకుండా ఏం చేశారంటే దేవుని యొక్క ఆత్మ, మనిషికి యొక్క ఆత్మ, వాటిని గురించి నేను మీకు చెప్తా.
మీరు అది చెప్పినప్పుడు మీకు మనోనేత్రములు, మన యొక్క మనోనేత్రములు స్పిరిచువలైజ్, ఆత్మీయ నేత్రం ఏంటి? ఆత్మీయ నేత్రం. మన యొక్క ఆత్మీయ నేత్రములు అన్నీ తెరవబడి ఇప్పుడు మనం శరీరానుసారంగా ఈ లోకమును ఎట్లా చూస్తున్నామో అదేవిధంగా ఆత్మానుసారంగా మనం అన్ని చూస్తాం. సో నేను మన దగ్గరికి లాస్ట్ 2 వారాల క్రితము సో అభి శిల్ప వాళ్ళిద్దరూ మన దగ్గరికి వచ్చారు. తనకు ఒక 2-3 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి వాళ్ళకి పిల్లలు లేదు. నేను వాళ్ళకు ప్రేయర్ చేయలేదు, ప్రవచించలేదు, మీకు గర్భఫలం రావాలి, గర్భఫలం వస్తుందని, లేదంటే ఏంటిది నేను మీ గర్భం ఫలం రావాలని మాకు ప్రార్థన చేయలేదు. సేమ్ ఈరోజు ఎలా వాక్యం అయితే చెప్పినానో తను ఇక్కడనే కూర్చున్నది. నేను ఇజ్రాయేల్ గురించి చెప్తున్నాను. ఇజ్రాయేలీలు కానాను దేశంలోకి వెళ్ళడానికి యాక్చువల్గా 11 రోజుల సమయం మాత్రమే. ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు? 11 రోజులు మాత్రమే. కానీ వాళ్ళకి ఎన్ని రోజులు సమయం పట్టింది? 40 సంవత్సరములు. 40 సంవత్సరములు కూడా ఎందుకు పట్టిందంటే ఎవరైతే అవిశ్వాసం చేత ఉన్నారో ఆ 40 సంవత్సరములలో అవిశ్వాసం చేత ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళందరూ చనిపోయిన తర్వాతకి వాళ్ళ యొక్క పిల్లలు, కొత్తగా జన్మించినటువంటి వాళ్ళ యొక్క పిల్లలు ఆ యొక్క కానాను దేశంలోకి వెళ్ళగలిగింది. అంటే అవిశ్వాసం చేత 11 రోజులలో వెళ్ళవలసిన కానాను జీవితము 40 సంవత్సరాల దాకా వెళ్ళలేదు. అదేవిధంగా నీ జీవితంలో కూడా అవిశ్వాసం ఉన్నదనుకోండి, దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా వాళ్ళందరూ దేవుని నమ్మినటువంటి బిడ్డలే. ఎప్పుడు ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చారు, అక్కడ అద్భుతం చూసారు. పరలోకం నుండి మన్నా వచ్చింది, అక్కడ అద్భుతం చూసారు. 2 రాజుల్ని ఓడించారు, అక్కడ అద్భుతం చూసిండ్రు. నీళ్లు బండలు కొడితే బండ నుండి నీళ్లు వచ్చినాయి, అక్కడ చూసినారు. అదేవిధంగా చికెన్ మటన్ లేదని అడిగితే దేవుడు చికెన్ మటన్ ఇచ్చారు. అన్ని చేసినాక కూడా వాళ్ళు అవిశ్వాసంలోనే ఉన్నారు. దేవుడు అంటాడు 10 రకములైనటువంటి అద్భుతములు చేసిన నీ యొక్క హృదయం ఏం కాలేదు, మారలేదని. అందుకనే వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి మన జీవితంలో నాకు ఇది రాదు, నేను వెళ్ళలేను, ఇది ఎలా వెళ్తామని ఎప్పుడైతే నీ జీవితంలో అనుకుంటావో చచ్చేంత వరకు కూడా మన లైఫ్లో మనం చూడలేము. వాళ్ళు ఎప్పుడైతే చచ్చిపోయారో అందరూ చివరి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ చివరి వ్యక్తి చనిపోయేంత వరకు దేవుడు వారిని ఏం చేసిండు? అరణ్యంలోనే తిప్పిండు. అందరు అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళని కానాను దేశంలోకి ప్రవేశపెట్టాడు. నేను చెప్పినాడు 11 రోజులలో అద్భుతం జరుగుతుందని ఇలా వాక్యం చెప్తే ఆమె ఏం చేసింది? 11 రోజులలో అద్భుతం జరుగుతుందా అని తను విశ్వాసంతో ఏదైతే మాట చెప్పినానో అదే 11 డేస్ లో నాకు దేవుడు అద్భుతం చేస్తాడు. 11 days లో నాకు గర్భం వస్తుంది. 11 days అని మన దగ్గర నుంచి వచ్చిపోయిన కాంచి 11 days ప్రతిరోజు కౌంట్ చేస్తున్నాను. 11 days కౌంట్ చేసుకొని వెళ్ళి విశ్వాసంతో వెళ్ళి ఆమె పరీక్ష చేసుకుందంట, టెస్ట్. విశ్వాసంతో చేసుకోగానే వెంటనే ఆమెకు గర్భఫలం వచ్చిందంట. హల్లెలూయా. ఫెయిత్ అంటే ప్రార్థన కూడా మనం చేయనవసరం లేదు. ఈ రోజు నీకు పరిశుద్ధాత్మ రావాలంటే నేను ఒక గొప్ప దైవ సేవకుని పిలిపిస్తాను, నీ మీద చేయి పెడతా, నీ మీదకి వస్తుంది, అవన్నీ అవసరం లేదు. ఏంటిది? దేవుని యొక్క ఆత్మ. ఈ రోజు నేను ఏం చెప్పాను? నేను దేవుని యొక్క ఆత్మ ఇదే మీరు నమ్మండి. మీరు ఇంకా వేరే ఏది గుర్తుపెట్టుకోకండి. నువ్వు బండి మీద పోయినా, వంట చేసుకుంటున్నా, ఏంటిది గిన్నె కడుగుతున్నా, అన్నం తింటున్నా, కూర్చున్నా, లేదంటే ఎటైనా వెళ్తున్నా, ఖాళీగా కూర్చున్నా, నువ్వేం చేయండి? ఈ వారం అంతా దేవుని యొక్క ఆత్మ సైలెంట్గా ఇన్సైడ్, గట్టిగా చెప్పనవసరం లేదు. కాబట్టి ఎవరు లేనప్పుడు నువ్వు బయటికి నీకు వినపడడానికి చెప్పండి, చేయబెట్టుకోండి. దేవుని యొక్క ఆత్మ నా మీదకి బలముగా దిగి వచ్చింది. ఎలా వచ్చింది? బలముగా. దేవుని యొక్క ఆత్మ నా మీదకి బలముగా దిగి వచ్చింది. కంటిన్యూ చెప్పండి. దేవుని యొక్క మనసంతా నా మీదనే ఉన్నది. దేవుని యొక్క మనసు అంతా ఎక్కడ ఉన్నది? నా
నా మీదనే ఉన్నది. దేవుని యొక్క ఆత్మ నా మీదకి బలముగా దిగి వచ్చి ఉన్నది. ఇంకేం చెప్పినా, సో నాకు కొత్త మనసు వచ్చింది. ఏ మనసు వచ్చింది నీకు? అదే చెప్పండి, ఏ మనసు వచ్చింది? నమ్మండి, దేవుని యొక్క వాక్యం నిన్ను నూతన పరుస్తుంది. నీకు క్రొత్త మనసు వచ్చింది. పాతవన్నీ గతించిపోయినాయి. నేనేమని ప్రవచిస్తున్నాను ఈరోజు? పాతవన్నీ నీ జీవితంలో లేవు. పాజిటివ్ అని నేను చెప్పాను. పాజిటివ్ అంటే ఏంటిది? పాజిటివ్ అంటే ఏంటిది? అయిపోయాడు, ఇంక లేదు. చచ్చిపోయిన వ్యక్తికి నువ్వు ఎంత ఏడ్చినా ఆయనకి వినిపిస్తుందా? చచ్చిపోయిన వ్యక్తికి తీసుకొచ్చి ఎన్ని పెట్టినా ఆయనకి లేదు. అదే విధంగా నువ్వు కూడా ఏం చెప్పండి, నేను క్రీస్తులోనికి వచ్చి ఉన్నాను, శరీరానుసారంగా నేనేమైపోయాను? చనిపోయాను. ఇప్పుడు నేను బ్రతికేది ఏ బ్రతుకు? ఆత్మానుసారం. పౌలు ఏమంటాడు? అపోస్తలులకు రాసిన గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, ఇక మీదట జీవించేది నేను కాను. చదవండి అందరూ, ప్రతిరోజు ఈ వాక్యం చెప్పండి మీరు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయకు జీవించుచున్నాడు. జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన. అండర్లైన్, విశ్వాసము వలన. నువ్వు ఎలా జీవించుచున్నావు? విశ్వాసము వలన, శరీరానుసారంగా కాదు. నేను ఒకరోజు చెప్పినాను, క్రైస్తవ జీవితం అంటే విశ్వాసమైనటువంటి జీవితము. ఒక మనిషికి ఊపిరి లేకుండా బ్రతుకుతాడా? బ్రతకడు, డెడ్. అదే విధంగా ఒక క్రైస్తవునికి విశ్వాసం లేకుండా అతడు కూడా విశ్వాసంలో చనిపోయినటువంటి వ్యక్తి, డెడ్. చనిపోయినటువంటి వ్యక్తి, విశ్వాసం లేనటువంటి వ్యక్తి, చనిపోయినటువంటి వ్యక్తి. ఏ విషయంలోనైనా నీకు విశ్వాసం ఉన్నా లేకపోయినా, దేవుని విషయంలో కనుక నీకు నమ్మకం, విశ్వాసం లేదనుకో, నువ్వు ఆ రోజు ఏంటిది? చనిపోయినటువంటి వ్యక్తివి. యు ఆర్ ఏ డెడ్ పర్సన్. మన ఊపిరి ఎట్లాంటిదో క్రైస్తవునికి విశ్వాసం అలాంటిది. అందుకని ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. సిలువ అంటే శ్రమలు, ఇబ్బందులు అన్నీ కూడా నా జీవితంలో ఏమైపోయినాయి? సిలువ వేయబడ్డాయి. ఇక నా జీవితంలో అన్ని లేవు, ఇబ్బందులు లేవు. పాతదంతా సిలువ వేయబడ్డది. నా పాత తలపులు, నా పాత ఆలోచనలు, నా పాత ఊహలు, నా యొక్క పాత కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు అన్ని కూడా ఏమైపోయినాయి? సిలువ వేయబడ్డాయి. ఇప్పుడు యేసు ప్రభువుని మనం సిలువ వేసినట్టు చూస్తున్నామా? ఎలా చూస్తున్నారు యేసయ్యని? ఎలా చూస్తున్నారు యేసయ్యని? ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని సిలువ వేసినట్టు ఇంకా సిలువలోనే ఉండడానికి చూసినావు అనుకో, నువ్వు ఇంకా పాపంలోనే ఉంటున్నట్టు. అర్థమవుతుందా? మెడలో ఇట్లా సిలువ వేసుకుంటే నీ యొక్క విశ్వాసం సిలువ మీదనే ఉంటుంది. సిలువ అంటే ఏంటిది? ఇంకా శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు. ఆ ఇబ్బందులలోనే ఉన్నావు. కానీ ఇప్పుడు యేసయ్య సిలువ మీద వేలాడట్లేడు. ఆయన తిరిగి పునరుద్ధానుడైనాడు. మరణంలో నుండి జీవములోనికి. మరణముని ఆయన ఏం చేసిండు? జయించిండు. అంటే నీ శ్రమలని, కష్టాలను, దుఃఖముని, బాధని, రోగముని, ఇరుకులను, నీకున్న సమస్యలన్నింటినీ ఆయన మీద వేసేసినావు కనుక ఇప్పుడు ఆయన ఏం చేసిండు? ఆ సమస్య, ఆ పాప భారం అంతా తను తీసుకొని ఆయన మరణించి ఆ పాపాన్ని ఏం చేసిండు? సమాధి చేసి సమాధిలో నుండి తిరిగి పునరుద్ధానుడయ్యి ఇప్పుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తుగా ఉన్నాడు. కానీ శిలువ మీద ఉన్న క్రీస్తుగా లేడు ఆయన. హల్లెలూయా. శిలువ మీద ఉన్న క్రీస్తుగా లేడు. అందుకనే పౌలు ఏమంటున్నాడు? నేను నా యొక్క స్వభావము, నా యొక్క లక్షణములు. పౌలు యొక్క స్వభావం ఏంటిది? సౌలుగా ఉన్నప్పుడు అందరిని చంపేసేవాడు, చర్చిని హింసించేవాడు. అలాంటి సౌలు పౌలుగా మారి ఇప్పుడు ఏమంటున్నాడు? నా పాత తలములు, నా పాత జీవితం, నా పాత కోపము, ఇతరులను చంపేసేది అదంతా ఇప్పుడు నిన్ను సిలువ వేసి ఉన్నాను, సిలువ వేయబడ్డాను. ఇక మీదట జీవించేది నేను కాదు. ఎవరు అంటున్నారు? ఒకవేళ నీవు కూడా ఇంకా నీ లైఫ్ లో, గత జీవితంలో జరిగిన ఇంకా నీ లైఫ్ లో కనిపిస్తున్నాయి అనుకో, నువ్వు సిలువ వేయబడలేదు, నువ్వు క్రిస్టియన్ కాదు. క్రీస్తును నమ్ముకున్నటువంటి
పేరుకు క్రైస్తవుడు మాత్రమే. పేరుకి ఏంటిది? మనము నీ జీవితం మారకపోతే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి యూజ్ ఏంటిది? విలువ ఏంటిది చెప్పండి. నేను చెప్తున్నా, నేను జాబ్ చేసుకుంటే నాకు మంచి శాలరీ, నాకెక్కడ కూడా ఇబ్బంది ఉండదు. కానీ నేనేం చేసిన దేవుడి కొరకు వాటిని విడిచిపెట్టినా. కానీ ఈ రోజుకి కూడా నేను ఎక్కడ కూడా నాకు ఇబ్బంది ఉండదని ఎక్కడ నాకు లేదు. దేవుడే ఎలా ఇస్తాడో దేవుడు మాత్రమే సమస్తమును నాకు సమకూరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? సమస్తమును. దాని కొరకు జాబ్ ఇచ్చి పెట్టినప్పుడు అందరు నన్ను పిచ్చోడు అన్నారు, తెలియలేదన్నారు, ఎందుకు ఇట్లా చేసుకుంటున్నావు, లైఫ్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నావు. అది వాళ్ళకి తెలియక. ఒకవేళ తెలిస్తే ఎట్లా అంటారా? మనం కూడా తెలియకనే చాలా సార్లు ఏం చేస్తాం? పాత దాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకుని దుఃఖపడతా ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ముందున్న దాని కొరకు పరిగెత్తు, వెనుక నువ్వేం చేయాలి? మర్చిపోమంటున్నాడా? దేవుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఒకవేళ నువ్వు వెనుకున్నావు మర్చిపోవట్లేదు అనుకో, నువ్వు దేవుడికి అపోజిట్ గా చేస్తున్నాడు. దేవుడిని చెప్పిన దానికి అపోజిట్ గా చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? వెనుకున్నవి మర్చిపోకపోతే, ఒకరి నిన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తిని నువ్వు క్షమించలేకపోతే దేవుడికి నువ్వు అపోజిట్ గా నడుస్తున్నావు. ఒకరు నిన్ను బాధ పెట్టిన వ్యక్తిని నువ్వు క్షమించలేకపోతే దేవుని యొక్క వాక్యానికి నువ్వు వ్యతిరేకంగా నడుస్తున్నావు. అప్పుడు దేవుడికి మాట నీకు వినకపోతే నువ్వు ఎలా దేవుడు నీ జీవితంలో పనిచేస్తాడు? ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు నీ మాట విన్నప్పుడే నీకు ప్రేమ కలుగుతుంది. నీ మాట విన్నప్పుడు ఏమొస్తుంది? చెప్పండి. కోపం వస్తుందా? కొడతారా? శిక్షిస్తారా? శిక్షించరా? అదే విధంగా నువ్వు దేవుని మాట వినకపోతే దేవుడు నీ జీవితంలో ఎలా పనిచేస్తాడు? దేవునికి కూడా ఏమొస్తుంది? నీ క్రియలను బట్టి, మన క్రియలను బట్టి. ఇశ్రాయేలీయుల మీద దేవునికి ఎందుకు కోపం వచ్చింది? అవిధేయత, విశ్వాసం లోబడనందువలన. దేని వలన? లోబడనందువలన, మాట విననందువలన. దేవుడి నుండి ఏం అడగడు. మనకు దేవుని యొక్క వాక్యంలో ఏదైతే చెప్పిండో యాజ్ టీజ్ గా మీరు దాన్ని ఫాలో అయ్యి చూడండి, నీ జీవితం వాడుతుంది. హల్లెలూయా. సో దేవుడు ఏం చెప్తున్నాడు? వెనుకున్నవి నువ్వేం చేయాలి? మర్చిపోయి దేవుడు ఏమంటాడు? ముందు నీకు మంచి భవిష్యత్తు ఉన్నది. బెన్యామీను గోత్రంలో నేను పుట్టాను, మా గోత్రం చాలా తక్కువది, మా ఇంట్లో నేను చాలా తక్కువ అని అంటే సౌలుకి చెప్తున్నాడు, అవన్నీ మర్చిపో. అవన్నీ ఎందుకు నీకు? ఆ గాడిదలను ఎందుకు ఎత్తుతావు? ఆ పనికి రాని దానిపైన నీ మనసు ఎందుకు ఉంచుతావు? వాడిని మర్చిపోయి ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, నా ఆత్మ నీ మీదకి వచ్చి ఉన్నది. హల్లెలూయా. మీరు కూడా చెప్పాలి, నా వెంటనే మర్చిపోయి దేవుడు నీకేం చెప్తున్నాడు అంటే, నా ఆత్మ నీ మీద ఉంది. ఏమున్నది నీ మీద? అందరు చెప్పండి, ఏమున్నది నీ మీద? మళ్ళీ చెప్పండి, ఏమున్నది నీ మీద? దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నది? దేవుని యొక్క ఆత్మ ఎక్కడో కాదు. గాలి ఎక్కడ ఉన్నది? గాలి ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది, పక్కన పోయినా ఉన్నది, ఎక్కడ పోయినా ఉన్నది. అదే విధంగా దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నదంటే ఏం చెప్తాం? నా మీద ఉన్నదంటే గాలి ఇక్కడ నాలో ఉన్నదా లేదా? అదే గాలి మీ మీద ఉన్నది. పరిశుద్ధాత్మ నా మీద ఉన్నది అంటే అదే పరిశుద్ధాత్మ మీ మీద కూడా ఉన్నది. నేను వేరే, నేనేదో స్పెషల్ కాదు, మీరేదో స్పెషల్ కాదు. దేవుని కన్నులో అందరము ప్రత్యేకమైన వాళ్ళమే. హల్లెలూయా. చెప్పండి, దేవుడికి అందరూ ఏంటిది? ఇప్పుడు గాలికి కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు అని చెప్పేసి ప్రత్యేకమైన గాలి ఇస్తుందా? చెప్పండి, ప్రత్యేకమైన గాలి ఉంటుందా? ఇప్పుడు కొంతమందికి దేవుడు పరలోకం అని ప్రత్యేకమైన పరలోకం ఉన్నదా? కొంతమందికి దేవుడు ప్రత్యేకమైన వారు ప్రత్యేకమైన యేసు ప్రభు ఉన్నాడా? లేదు. వాళ్ళకి ప్రత్యేకత ఉన్నప్పుడు మనకెందుకు ప్రత్యేకత ఉంటుంది? అందరికి దేవుడు అందుకనే సమానము. కానీ నీ మనసులోనే ఇప్పుడు సౌలు చెప్పినట్టు ఏముంటది? నా గోత్రము చాలా తక్కువది, నేను చాలా తక్కువ వాడిని. అవన్నీ దేవుడు ఏమంటాడు? కన్సిడర్ చేయడు. మనమే వాటిని ఏం చేస్తాము? కన్సిడర్ చేస్తాం. మనమే వాటిని చూస్తుంటాం. కానీ దేవుడి కంటే అవన్నీ నాన్ సెన్స్. ఏంటి నాన్ సెన్స్? నాన్ సెన్స్ అంటే నాన్ సెన్స్ అంటే ఏంటిదిరా? వేస్ట్. అవన్నీ పట్టించుకోవడం దేవుడు. దేవునికి ఏదైతే అవసరమై ఉన్నదో అది మీరు చెప్తే దేవుడు ఒకటే చెప్పమన్నాడు, ఏంటిది? దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. దేవుని యొక్క ఆత్మ నీ మీదకి ఎలా వచ్చింది? బలముగా.
ఎలా వచ్చింది? అపోస్తలుడి మీదకి ఏ విధంగా వచ్చింది? బలముగా. చూడండి, మీరు గుర్తు పెట్టుకోవడానికి మర్చిపోవద్దు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదవండి. చూడండి, అప్పుడు వేగంగా వీచు బలమైన, అండర్లైన్, బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇబ్బంది అవుతుందా? క్లోజ్ చేద్దాం. మీకు ఇబ్బంది అయితే చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఇక్కడ దేవుని యొక్క వచనంలో ఏమంటున్నాడు? అప్పుడు వేగంగా వీచు. ఎలాంటిది ఇది? చెప్పండి, ఎలాంటిది ఇది? ఎప్పుడైనా ఏదైనా నీ జీవితంలో దేవుడు చేస్తే అది స్ట్రాంగ్గా ఉంటుంది, బలంగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా గొప్ప కార్యములను ఊహించండి. ఏం ఊహించాలి మీరు? చిన్న వాటిని కాదు. ఎలా ఎన్ని వాటిని ఊహించాలి? దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎలా చెప్పాలి? నిన్ను దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? అబ్రహాముకు దేవుడు ఏం చెప్పండి? నేను గొప్ప జనంగా చేస్తాను, గొప్పగా ఆశీర్వదిస్తాను. నువ్వు కూడా చెప్పాలి, దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. నువ్వేం చెప్పినా గొప్పగా, బలముగా అంటే ఏంటిది? గ్రేట్. నీ యొక్క ఆలోచనలు దేవుని ఎడల ఎలా ఉండాలి? గొప్పవిగా ఉండాలి. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే సంథింగ్ దేవుడు ఈరోజు నా జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నీ యొక్క స్పిరిట్ కి చెప్పాలి, నీ యొక్క సోల్ కి, ఓ నా ప్రాణమా, ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఏం చెప్పాలి? ఓ నా ప్రాణమా, ఈరోజు దేవుడు నా జీవితంలో గొప్ప. ఎవరికో చెప్పడం కాదు, నీ ప్రాణానికి. దావీదు ఏం చెప్తున్నావు? నా ప్రాణమా ఆయనను సన్నిధించి, ఆయన చేసిన మేలులను దేనిని. నువ్వు కూడా చెప్పుకోవాలి నీ ప్రాణానికి నువ్వే. ఓ నా ప్రాణమా, నా దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. నా దేవుడు నా జీవితంలో ఈరోజు బలమైన కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా. బలమైన కార్యం. నువ్వు ఎప్పుడు చెప్పిన చిన్నగా చెప్పొద్దు. మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన భూమి ఆకాశం కూడా ఆయనకు పట్టదు. నిన్ను ఆశీర్వదిస్తే భూమి ఆకాశములు కూడా సరిపోవు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాంతో పాటు లోతు ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి నివసించలేనంత ఆస్తి వాళ్ళకి సమకూడింది. అదేవిధంగా ఈ రోజు నువ్వు కూడా చెప్పినా, నా దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు, బలంగా ఆశీర్వదిస్తాడు, దేవుని యొక్క ఆత్మ నా మీద బలంగా వస్తుందని నువ్వు ఎప్పుడైతే చెప్తావో నువ్వు కూడా చూస్తావు గొప్ప కార్యముని. హల్లెలూయా. సో ఇక్కడ దేవుని యొక్క వచనంలో చదవండి, అప్పుడు బలమైన గాలి వంటి వేగం. ఇక్కడ వేగం అనే వర్డ్ చూడండి, వేగం. దేవుని యొక్క కార్యములు ఎప్పుడు కూడా స్పీడ్ గా ఉంటాయి. ఎలా ఉంటాయి? అందరు చెప్పండి, స్పీడ్. నేనేమని ప్రకటిస్తున్నానంటే, మీ జీవితంలో దేవుని యొక్క కార్యములు వేగం అవును కాక. స్పీడ్, దేవుని యొక్క స్పీడ్ మీ జీవితంలో ఇంక్రీజ్ అవును కాక. స్పీడ్ దేనికి? గమ్యం. దేవుడు నీ జీవితంలో స్పీడ్ ఎందుకు పెంచుతున్నాడు? చెప్పండి. నువ్వు ఏదైతే డిలే ఆలస్యమవుతుంది అనుకుంటున్నావు, దానికి దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు నమ్మితే స్పీడ్ ఇంక్రీజ్ చేస్తాడు. నీ లైఫ్ ఏం చేస్తాడు? ఏమి ఇంక్రీజ్ చేస్తాడు? చెప్పండి, ఏమి ఇంక్రీజ్ చేస్తాడు? మీరు చెప్పాలి. మీరు చెప్పినప్పుడే నేనేం చెప్పినా, నువ్వు అక్కడ ఉన్న దేవుడు ఉన్నత స్థలంలోనికి తీసుకెళ్ళి. ప్రవక్తలు ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రవక్త యొక్క పని ఏంటిదంటే మీ అందరినీ ఉన్నత స్థితికి తీసుకెళ్ళడమే. ఆమేన్. నా యొక్క పిలుపు ఏంటిది? ప్రాఫెటిక్, ప్రవక్త యొక్క పిలుపు. కనుక నేను మీ అందరినీ ఎక్కడున్నారో అక్కడ కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. నేను మిమ్మల్ని ఉన్నత స్థలంలోనికి. హల్లెలూయా. దాని కొరకు దేవుని యొక్క పని నీ జీవితంలో వేగంగా విస్తరిస్తుంది. దేవుడు మీ జీవితంలో వేగం చేస్తున్నాడు, స్పీడ్. మీరు ఇన్ని రోజుల వరకు ఏదైతే స్లోగా ఉన్నాయి అనుకున్నాయో చూడండి, నెక్స్ట్
నీ లైఫ్ అంతా స్పీడ్గా ఉంటుంది అన్నమాట. ఆమె నెక్స్ట్ వేగముగా అకస్మాత్తుగా. చాలు చూడండి, అకస్మాత్తుగా చెప్పండి, చెప్పండి మళ్ళీ. సడన్. నీ జీవితంలో అద్భుతం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? సడన్. చెప్పండి, ఎలా జరుగుతుంది? సడన్. నువ్వు అనుకో, నీవు అనుకోని సమయంలో ఆల్ ఆఫ్ సడన్ దేవుడు స్పీడ్ పెంచితే బలమైన కార్యములు అకస్మాత్తుగా నీ జీవితంలో జరుగుతాయి. నువ్వు సాధారణంగా ఉంటే అసాధారణంగా మారిపోతావు. హల్లెలూయా. నీ లైఫ్ అందరికి సాధారణంగా కనిపిస్తుంది, ఏమి లేదు, నార్మల్ గా ఉన్నాడు, నార్మల్ అనుకుంటుంటే అకస్మాత్తుగా దేవుడు ఏం చేస్తాడంటే నీ లైఫ్ ని చేంజ్ చేసేస్తాడు. సౌలుని అందరూ అనుకున్నాడు ఇంకైతే పని ఏంటిది, గాడిదలు కాసుకోవడం, వాళ్ళ నాన్న దగ్గర ఉండడము, వాళ్ళ నాన్నకి సహాయం చేయడం అనుకున్నాడు. అకస్మాత్తుగా చేంజ్ అయిపోయింది. ఏమైపోయింది అతని యొక్క లైఫ్? చెప్పండి, ఎలా చేంజ్ అయిపోయింది? ఎలా చేంజ్ అయింది? నేను కూడా చెప్తున్నాను, మీ జీవితం అకస్మాత్తుగా మారిపోతుంది. ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుందో దేవుడు చేస్తాడు. ఎలా చేంజ్ అవుతుంది? అకస్మాత్తుగా. చెప్పండి, ఎలా చేంజ్ అవుతుంది? ఆల్ ఆఫ్ సడన్. ఎలా స్పీడ్ దేవుడు చేస్తాడు. నీ లైఫ్ ఆల్ ఆఫ్ సడన్ గా మారిపోతుంది. సౌలు ఏమనుకుంటున్నాడు? అన్ని రోజుల వరకు అందరూ సౌలు చూసి ఏమనుకున్నారు? గాడిదలు కాసుకునేవాడు, వాళ్ళ నాన్నకి హెల్ప్ చేసేవాడు, ఏం పని లేదు ఈయనకి, గొర్రెలని ఆవులను కాసేవాడు. ఆవులు పోతే ఆవులు సరే, గాడిదలు పోతే ఆ గాడిదలు తోసుకొస్తాను పైన అనుకున్నారు. కానీ దేవుని యొక్క పని స్పీడ్ అయిన అతని యొక్క జీవితంలో ఆల్ ఆఫ్ సడన్ గా బలమైన వ్యక్తిగా మారిపోయాడు. ఎలా మారాడు? బలమైనటువంటి వ్యక్తి. ఆల్ ఆఫ్ సడన్. అదే విధంగా నీవు కూడా చూస్తుండగానే బలమైనటువంటి వ్యక్తిగా మారుతాం. ఎప్పుడు? దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు నీ జీవితంలో దేవుని యొక్క పని ఎప్పుడు వేగమవుతుంది అంటే దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు. ఎప్పుడు నువ్వు బలమైన వ్యక్తిగా మారుతావంటే దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు. ఎప్పుడు అకస్మాత్తుగా నీ జీవితంలో అద్భుతంలో జరుగుతాయంటే దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు. సౌలు సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తి అకస్మాత్తుగా ఏమైపోయినాడు? రాజు అయిపోయాడు. రోజు పని చేసేటటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయినాడు? రాజు. అందరూ నడుచుకుంటూ వస్తుంటే ఆయన ఏమైనా కష్టపడ్డా? ఆయన ఏమైనా యుద్ధం నేర్చుకున్నాడా? రాజు కావడానికి దేవుడు ఒక్క మాట ఒక్కసారి అనుకున్నాడు అంతే. దేవుని యొక్క మనసంతా ఆయన మీదకి వచ్చిందంట. ఎవరి మీదకి వచ్చింది? ఈ రోజు మీరు చెప్పండి, దేవుని మనసంతా నా మీద ఉన్నది, నేను అకస్మాత్తుగా బలమైన వ్యక్తిగా నేను మారిపోతాను. హల్లెలూయా. ఎవరు నన్ను చూడలేనటువంటి ఎత్తైన స్థితికి, ఏ స్థితికి నేను తీసుకెళ్తాడు దేవుడు? ఈ యొక్క మాటతోటి నువ్వు 2026 సంవత్సరంలో అడుగుపెట్టండి. మీరు జీవితంలో అకస్మాత్తుగా అద్భుతాలు చూస్తారు. బలమైన వ్యక్తిగా నువ్వు మారుతావు. దేవుని యొక్క కార్యములు నీ జీవితంలో స్పీడ్ అప్ అయిపోతాయి. ఎన్ని రోజుల వరకు ఏదైతే డిలే అయినరో, ఇన్ని రోజుల వరకు నిన్ను గురించి ఎవరైతే చెడు మాట్లాడిరో వాళ్ళందరూ సడన్ గా నీ గురించి చేంజ్ చేసేస్తారు. మాటలన్నీ చేంజ్ చేస్తారు. ఎలా చేంజ్ చేస్తారు? సడన్ గా. ఎలా చేంజ్ చేస్తారు? అప్పటి వరకు నీ గురించి చెప్పిన చెడ్డ మాటలన్నీ టర్న్ అయిపోతాయి. దేవుడు ఏమన్నాడు? నీ శత్రువులు కూడా నీకు మిత్రుడిగా చేస్తాడు. నీ గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళందరూ నీ పక్షం అవుతారు. ఎక్కడ ఉన్నది? యెషయా గ్రంథము 49వ అధ్యాయము 51వ అధ్యాయము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 54వ అధ్యాయము 15వ వచనం. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధంగా గుంపు కూడువారు. నీకు విరోధంగా మాట్లాడిన వాళ్ళందరూ ఆల్ ఆఫ్ సడన్ గా ఏమైపోతారు? చెప్పండి, అందరు చెప్పండి. నా పక్షం అవుతారు. నాకు విరోధంగా మాట్లాడిన వారు నాకు విరోధంగా మాట్లాడిన వారు నా పక్షమున వస్తారు. నా పక్షమున వస్తారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నాడు 14వ వచనంలో,
నువ్వు భయపడనక్కర్లేదు. ఏం చేయనక్కర్లేదు, నువ్వు దేనికి నువ్వు భయపడనక్కర్లేదు. ఇంకా బాధించే వారందరూ నీకు దూరంగా ఉంటారు. నేను బాధించే వారందరూ నీకు ఎలా ఉంటారు? చెప్పండి, మీరు ఎలా ఉంటారు? నేను ప్రొఫెటిక్ గా చెప్తున్నాను, మీరు తీసుకోండి. మీ లైఫ్ లో ఇవన్నీ కనిపిస్తాయి. ఎప్పుడు కనిపిస్తాయి? ఇక్కడ వెళ్ళిపోయి మర్చిపోతే కనపడదు. దీని గురించి ఆలోచిస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక వ్యక్తి నేను జిమ్కి వెళ్తాను, నేను మజిల్స్ పెంచుకుంటాను, నేను జిమ్కి వెళ్తాను, నేను మజిల్స్ పెంచుకుంటాను అంటే అయితే ఏం చేయాలి? జిమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా దేవుడు చెప్పిండు అయిపోతుంది, దేవుడు చెప్పిండు అయిపోతుంది అంటే కాదు. నువ్వేం చేయాలి? నువ్వు దీన్ని ప్రాక్టీస్ చేయాలి. దేవుడి యొక్క వాక్యంలో ఉంటుంది ఎక్సర్సైజ్. దేవుడి యొక్క వాక్యంలో ఉంటుంది. తర్వాతకి వెళ్ళి చదవండి. 1 తిమోతి 4:8 లేకపోతే ఎక్సర్సైజ్, సాధన చేయండి. మీరు ఏం సాధన చేయాలి? సాధన అంటే ఏంటిది? ఒక ఋషిని చూడండి, ఏం చేస్తాడు? ఒకే మాట కాన్స్టెంట్ గా దాన్ని ఏం చేస్తుంటాడు? రిపీట్ చేస్తుంటాడు. ఆ రిపీట్ చేసేటప్పుడు ఏమైతుంది? ఆయనలోకి పవర్, ఏంటిది? పవర్ జనరేట్ అయింది. ఏ పవర్? దురాత్మల గురించి ఆలోచిస్తే దురాత్మల పవర్ అతనిలో నుండి జనరేట్ అవుతుంది. దేవుని గురించి ఆలోచిస్తే దేవుని యొక్క శక్తి జనరేట్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ నువ్వు చెప్పండి, నేను భయపడనక్కర్లేదు. ఏం చెప్పాలి మీరు? చెప్పండి, ఏం చెప్పాలి? చెప్పినప్పుడు గట్టిగా చెప్పండి. బలంగా చెప్పినాక బలంగా, వేగంగా, ఇంత ముందుకున్నట్టు నార్మల్గా సాధారణంగా సాదా దోశలాగా ఉండొద్దు. ఎలా ఉండాలి? యాక్టివ్గా ఉండాలి. మసాలా దోశ లాగా ఉండాలి. ఎలా ఉండాలి? మసాలా దోశ లాగా ఉండాలి. సాధారణ దోశ కాదు, యాక్టివ్గా ఉండాలి. దేవుడు దేవుడు యాక్టివ్గా లేని వాళ్ళని వాడుకోవడం. దేవుని యొక్క కార్యం కూడా ఎవరైతే లేజీ సోమరి పోతులను దేవుడు వాడుకోడు. మీరు కూడా దేవుని యొక్క మాట చెప్పడంలో సోమరిగా ఉన్నాడు అనుకో, దేవుడు మీ జీవితంలో కార్యం చేయడు. దేవుని యొక్క వాక్యంలో సోమరి చీమల ఎదురు వెళ్ళి నువ్వు ఎప్పుడు వినేవాడు లాగా ఇంట్లో కూర్చుంటే దేవుడు నేను కూడా సోమరిలో లెక్కేస్తాను. ఈ వాక్యం ఏదైతే విన్నావో నేనేం చెప్తున్నాను దానిని ప్రాక్టీస్ చేయండి. నేను భయపడనక్కర్లేదు. నా పక్షమున నాకు విరోధంగా ఉన్న వాళ్ళందరూ ఏమైతారు? ఇప్పుడు చెప్పండి, ఏమైతారు నీకు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేను చెప్పిననుకో అది 100% జరగదు. నేను చెప్తే అది 100% జరగదు. దేవుడు చెప్తే 100% మీ జీవితంలో అవుతుంది. హల్లెలూయా. నేను భయపడనక్కర్లేదు. ఇంకేమంటున్నాడు దేవుడు? నాకు బాధించు వారందరూ ఏమైతారు? నాకు దూరం. ఈరోజు నేను ప్రదర్శిస్తున్నాను, మిమ్మల్ని ఎవరైతే ఈ సంవత్సరం వరకు బాధించారో నెక్స్ట్ ఇయర్ లో నువ్వు చెప్పండి, నా దేవుని మనసు నా మీద ఉంది, దేవుని యొక్క ఆత్మ నా మీద ఉంది, బలమైన కార్యములు నాలో జరుగుతాయి, గొప్ప కార్యములు, దేవుని యొక్క పని నా జీవితంలో వేగం అవుతుంది. ఎలా? ఆల్ ఆఫ్ సడన్, అకస్మాత్తుగా దేవుడు నా జీవితంలో మార్పులు తీసుకొస్తున్నాడు. ఇలా చెప్పడం ప్రారంభించడం అనుకో, నిన్ను బాధించే వారందరూ ఏమైపోతారు? నీకు చెప్పండి, ఏమైతారు? నీకు మనం ఏమనుకుంటున్నాం? మనం బాధించేవారంటే ఎవరైతే ఊరిక మమ్మల్ని తిడుతున్న వాళ్ళని అనుకుంటున్నాం, ఊరిక మనల్ని హింసిస్తున్న వారు అనుకుంటాం. కాదు. ఏంటి తెలుసా? నేను బాధించేది నీ రోగములు, నీ వ్యాధులు, నీ అప్పులు, నీ సమస్యలు, పడుకున్న నిద్ర రాకున్నా, ఏంటిది శరీర బలహీనతలు ఏదైతే నేను బాధిస్తున్నాయో దేవుడు అంటున్నాడు అవన్నీ ఏమైపోతాయి? దూరం అయితే. ఏమైపోతాయి అన్ని? చెప్పండి, ఏమైతాయి అన్ని? నువ్వు దేనికైతే భయపడుతున్నావు? నీ రోగం గురించి భయపడుతున్నావా? నీ అప్పుల గురించి భయపడుతున్నావా? నీ యొక్క వేదన గురించి భయపడుతున్నావా? దేవుడు అంటున్నాడు అవన్నీ చెప్పండి ఏమైతాయి? చెప్పండి, ఏమైతాయి అన్ని? దూరం అయితే. ఎప్పుడు దూరం అయితే? ఎప్పుడు దూరం అయితే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలి? దేవుని యొక్క మనసంతా నా మీద ఉన్నది, పక్కన వారి మీద కాదు, మా పక్కింటి వారి మీద కాదు. నేను నీతిమంతుని నివాస స్థలం మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది, దేవుని యొక్క మనసంతా నా మీద ఉన్నది, దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. ఆత్మ నా జీవితంలో నూతన మనసును తీసుకొచ్చింది. నూతన మనసు దేవుని యొక్క కార్యములను చూసేలాగా
ఏ కార్యములు? దేవుని యొక్క కార్యములు. ఎలా? వేగముగా. ఎలా చూస్తావు నువ్వు? దేవుని యొక్క వాక్యం ఏమున్నదంటే ఆయన తన వాక్కును పంపి ఏమన్నది? ఎలా దేవుని యొక్క వాక్యం ఎలా వెళ్తుందో తెలుసా? స్విఫ్ట్. ఇంగ్లీష్ లో స్విఫ్ట్ అని ఉంటుంది. స్విఫ్ట్ అంటే అర్థం ఏంటిదిరా? వేగము. ఏంటిది స్విఫ్ట్ అంటే? కీర్తన 149 అధ్యాయంలో ఉంటుంది, వేగముగా. చూడండి ఇది ఒక్క వచనము చూడండి. వేగముగా. సరే, కీర్తన 147 అధ్యాయము 15వ వచనం. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా. ఏంటిది వేగంగా పరిగెత్తేది? వాక్యము బహువేగంగా. వెరీ స్విఫ్ట్. స్విఫ్ట్ అని ఉంటుంది, బహు వేగంగా. అందుకే నేను చెప్పిన దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో బహువేగంగా పనిచేస్తుంది. చెప్పండి, ఏం పని చేస్తుంది? అన్నిటికంటే వేగంగా పనిచేసేది ఇంకొకటి ఉన్నది. చెప్పండి, వాక్యం కంటే కాదు, మన మనసు. ఏంటిది? ఇక్కడ కూర్చున్నా కానీ నా యొక్క మనసు అటా తక్కువని ఎక్కడిగో వెళ్ళిపోతుంది. ఎంత స్పీడ్. ఇప్పుడు వరంగల్కి వెళ్ళిరామన్నా వెళ్ళి వస్తుంది, మీ ఇంటి దగ్గరికి వెళ్ళిరామన్నా అన్నం ఏం చేసినా, మూత పెట్టినా, లేదంటే ఇంకేమన్నా చేసినా, తాళం వేసినా, నీ మనసు ఎంత స్విఫ్ట్కి వెళ్ళిపోతుంది. చూడండి, వరంగల్లో ఒక మీటింగ్కి వెళ్ళాం నేను మా ఫ్రెండ్ ఇద్దరము. ఆమె అట్లా వాక్యం చెప్తుంటే ప్రాఫెసీ చెప్పాను. వాక్యంలో ఆమె సమస్య సేమ్ ఇట్లనే వాక్యం చెప్తుంటే చెప్పాడు. ఆమె సమస్య చెప్పింది. ఆమె ఏం చేస్తుందంటే రోజు నెల శాలరీ రాగానే తన భర్త దగ్గర నుంచి తెలియకుండా కొన్ని డబ్బులు తీసి తక్కువ పర్సులో పెట్టి దాచిపెడుతుంది. రోజు. సరే, నెల చెప్పింటాము మేము. ఆ కలర్ బ్యాగ్ దేవుడు క్లియర్గా చూపిస్తున్నాడు. ఏ కలరు? మెరూన్ కలర్ బ్యాగ్. 2 చీరల మధ్యలో పెట్టింది. ఎన్ని చీరల మధ్యలో? 2 చీరల మధ్యలో బీరోలో పెట్టింది. ఆమె పెట్టి చెప్పగానే ఆమె నవ్వుతుంది. ఎట్లా నవ్వుతున్నది అంటే ఆమె మనసు అంటే దేవుని యొక్క మనసు మన మనసుతో ఏకమైనప్పుడు ఏంటిది? చెప్పండి, దేవుని యొక్క మనసు మన మనసుతో ఏకమైనప్పుడు స్విఫ్ట్గా వెళ్తుంది. ఆమె మనకు తెలుసా? నేను ఇంతమందికి ఏం చెప్పినా, దేవుని యొక్క ఆత్మ మనకు బోధిస్తుంది. దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మనికి ఏం చేస్తుంది? ఆదరణకర్త. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆదరించాడు. నీకు దుఃఖంలో ఉన్నప్పుడు ఆదరించే దేవుడు ఆయన. నీకు ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయం చేసేవాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ తోడుగా నిలబడేవాడు. నీకు తెలియనప్పుడు నీకు నేర్పించేవాడు. నాకు నేర్పిస్తున్నాడు ఆయన. మా ఫ్రెండ్కి నేర్పిస్తున్నాడు ఆయన. చెప్పండు 2 చీరల మధ్యలో పెట్టినా, పింక్ అది ఏ కలర్ చెప్పినా, మెరూన్ కలర్ బ్యాగ్ లో ఎన్ని డబ్బులు పెట్టినా అని చెప్పండి ఆమె నప్పుతుంటారు. హల్లెలూయా. మన యొక్క మనసు దేవుని యొక్క మనసు ఏమైతుంది? నువ్వు దేవుడు ఏమైతావన్నా? ఏంటిది నిన్ను దేవుని ఏకం చేసేది? చెప్పండి, ఏంటిది? ఆత్మ. ఏంటిది? దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మనస్సు ఏమైతుంది? నిన్ను నన్ను ఏకం చేస్తుంది. ఏం చేస్తుంది? ఏకం చేస్తుంది. చూడు, అందుకనే దేవుని యొక్క వాక్యము ఎలా పరిగెత్తుతుందంట? నీ జీవితంలో ఏదైతే ఇబ్బంది పెడుతున్నదో, ఎక్కడైతే అనారోగ్యం ఉన్నదో, టాబ్లెట్ కంటే వేగంగా పరిగెత్తుతుంది. ఏంటిది? చెప్పండి, ఏంటిది? హోమరిగా చెప్పిపోతాను. ఎలా చెప్పాలి? యాక్టివ్. కేరళ నుంచి ఒక పాస్టర్ వచ్చారు. చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉంటే వాళ్ళకై చూస్తున్నాడు. ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నాడో వాళ్ళకై చూస్తున్నాడు. కారణం ఏంటిది?
చెప్పండి ఏంటిది? ఆకర్షిస్తున్నాడు, ఆయన అట్రాక్ట్ చేస్తున్నాడు. ఎవరైనా మంచి బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకొచ్చారనుకో అందరు ఏం చేస్తారు? అట్రాక్ట్. దేవుడు ఇప్పుడు నువ్వేం చేయాలి? అట్రాక్ట్ చేయాలి. ఎవరిని అట్రాక్ట్ చేయాలి? లోక సంబంధమైన మనుషుల్ని కాదు మనం అట్రాక్ట్ చేయాల్సింది. ఎవరిని అట్రాక్ట్ చేయాలి? దేవుణ్ణి మనం అట్రాక్ట్. ఆయన చూస్తున్నాడు, వాక్యం చెప్పినా అటు అంతమంది ఉన్నా కానీ ఎవరి వైపు చూస్తున్నాడు. ఎవడైతే అట్రాక్టివ్ ఉన్నాడో తక్కువ ఆయన వైపు చూస్తాడు. నీ వైపు కూడా దేవుడు అదే. ఎవడు దేవుని యొక్క వాక్యం ఎవరైతే విని నేను నాకు ఇది కావాలనుకుంటున్నాడో వాళ్ళ వైపు దేవుడు ఇట్లా చూసి వెంటనే దేవుడు వాళ్ళకి చేస్తాడు. ఒక మనిషికే అంత అట్రాక్షన్ ఉంటుంది, దేవునికి ఎంత అట్రాక్షన్ ఉంటుంది? నిన్ను క్రియేట్ చేసిన దేవుడు, నీ యొక్క సోల్ని క్రియేట్ చేసిన దేవుడు, నీ ఎమోషన్స్ని, నీ భావోద్రేకాలని ఆయన క్రియేట్ చేసిండు. డెవిల్ ఏం చేసింది? దాన్ని మ్యానిపులేట్ చేసింది. ఏం చేసింది? డెవిల్ ఏం చేసింది? మ్యానిపులేట్ అంటే తప్పు ఏడు ఇబ్బంది పెట్టు. నువ్వు ఎక్కువగా నెగిటివ్ ఎమోషన్స్కి అట్రాక్ట్ అవుతున్నావు అనుకో, నువ్వు దేవుని యొక్క ఎమోషన్స్కి అట్రాక్ట్ కాలేదు. అర్థమవుతుందా? ఎప్పుడు చెడ్డవాటి కొరకే ఊరికే ఎంజాయ్ అనేది నీ యొక్క బాడీ ఎప్పుడు ఏం కోరుకుంటుంది అంటే నెగిటివ్ ప్లెజర్స్, కోరికలను కోరుకుంటుంది. ఎప్పుడు మనం దానికే అట్రాక్ట్ అవుతున్నాం అనుకో, దేవుడిని మనము అట్రాక్ట్ చేయలేము. అప్పుడు ఏమవుతుంది? నీ యొక్క ఎమోషన్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి, ఏమైతే నాశనం అయిపోతాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? చేంజ్, ఇప్పుడే చేంజ్ చేసేసేయండి అంటాడు. వాటిని క్లియర్ చేసేసేయండి. దేవుని యొక్క మాటకి నువ్వేం కావాలి? అట్రాక్ట్ కావాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాటకి అట్రాక్ట్ అవుతుంటావో దేవుని యొక్క మనస్సంతా చెప్పండి ఎక్కడికి వస్తుంది? నేనేం చెప్పిన ఒక వ్యక్తికే, కేరళ నుంచి వచ్చిన పాస్టర్కే, రెగ్యులర్ గా చూడనటువంటి వ్యక్తికే ఒక ఆయన అట్రాక్ట్ ఉంటే ఊరికి ఆయనకే చూస్తున్నాడు. అదే విధంగా దేవుడు, ఆయన మనల్ని చూస్తున్నటువంటి దేవుడు, నువ్వు దేవుడి యొక్క మాటకి ఎప్పుడైతే స్పందిస్తుంటావో దేవుడు ఏం చేస్తాడు? నీ వైపు చూసి నీకేది కావాలి, కమాన్ ఏం కావాలి, ఎమ్మటే ఎవరైనా నీకు ముద్దు వచ్చిన వ్యక్తి ఉన్నారనుకో వెంటనే ఏం చేస్తావు? ఏం కావాలని అడుగుతాడా? అడగడు. అడగకుండా ఏం చేస్తాము? తీసిస్తాను. దేనిని బట్టి? అవుట్ ఆఫ్ లవ్, ప్రేమను బట్టి. మన యొక్క ప్రేమను ఏం చేస్తాం? ఎక్స్ప్రెస్ చేస్తాం. దేవుని కూడా ఫీలింగ్స్ ఉన్నాయి, దేవుని కూడా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అదే విధంగా నీకు నాకే ఉంటున్నాయి అనుకుంటున్నాం. దేవుడు మనల్ని ఆయన రూపంలో సృష్టించాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు మనల్ని ఏం చేసిండు? నీకే ఫీలింగ్స్ ఉంటాయి అనుకుంటున్నావా? దేవునికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. నీకే అట్రాక్షన్ ఉంటుంది అనుకుంటున్నావా? దేవునికి కూడా. నువ్వు అట్రాక్ట్ చేయాలి దేవుణ్ణి నీ యొక్క మాటల చేత. దేవుడు ఎలా అట్రాక్ట్ అవుతాడు తెలుసా? ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాడని నువ్వు ఎట్లా అట్రాక్ట్ అవుతాడు? ఊరికే పదే ఏం చేస్తుంటే నిన్ను ప్రేమిస్తున్నా, నీకు ఇది ఇష్టము, నీకు ఇది కాదు ఎప్పుడైతే చెప్తుంటే ఆయన ఏమవుతుంటారు? అట్రాక్ట్ అవుతుంది. దేవుడు మన పట్ల ఎట్లా అట్రాక్ట్ అవుతాడు? దేవా నీవు నేను ఏకమై ఉన్నావు. వావ్, నీ ఆత్మ నా ఆత్మ ఏకమైనది, నీ ఆత్మ నా మీద ఉన్నది. ఎప్పుడైతే ఇలా చెప్తుంటావో ఆటోమేటిక్ గా దేవుడు నిన్ను సర్వంగా ఆయన నిన్ను నింపేస్తాడన్న. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎవరైనా ఒకరిని ప్రేమించింది అనుకోండి, తనకి ఏం కావాలన్నా ఫుల్ చేసేస్తాడు. అవునా కదా? చేస్తారా? చేయండి. మీరు ఎప్పుడైనా అలా చేసిరా? ఎప్పుడైనా చేసిరట్లా? ఎవరినైనా ప్రేమించినప్పుడు అలా ఏం చేస్తారు? ఏది కావాలి అడగక ముందుకే ఏం చేస్తారు? ఇచ్చేస్తారు. నాకు ఎంతమంది తెలుసు. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి నాకు చెప్తారు, అదే నాకు ఇది ఇచ్చిన. ఇప్పుడు హైదరాబాద్ పోయిననుకో వాళ్ళందరూ వచ్చి చెప్తుంటారు, ఇలా నీ మోసం పోయినా, అలా మోసం పోయినా. నాట్ ఓన్లీ అబ్బాయిలు చెప్తుంటారు. ఎందుకంటే ఇచ్చేది వాళ్ళు ఎక్కువ ఇచ్చేది వాళ్ళు అబ్బాయిలు చెప్తుంటారు. అంటే నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, అది ఇచ్చాను, అన్ని నన్ను ఏం చేసేస్తున్నారు? మోసం చేసేసి. అదేంటిది? లోక సంబంధమైనటువంటి ప్రేమ. లోక సంబంధమైన ప్రేమ నిన్ను మోసం చేస్తుంది. దేవుని ప్రేమ నిన్ను ఏం చేస్తుంది? ఇచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకనే నేను మంచి బెస్ట్ కౌన్సిలింగ్ ఏం చెప్తా? కటింగ్ ఏం చెప్తా?
కట్ చేసేయాలంటే వేస్ట్, నాన్ సెన్స్. ఏ సెన్స్ అది? నాన్ సెన్స్ అంటే ఏంటిదిరా? సెన్స్ లేదు. సెన్స్ అంటే ఏంటిది? 5 సెన్సెస్. ఏంటి 5 సెన్సెస్? ఏంటిరా? జ్ఞానేంద్రియాలు. వాళ్ళకు ఏం లేదు, మెంటల్ నాన్ సెన్స్ అన్నమాట. సెన్స్ లేదు కనుకనే దేవుడు చెప్పదానికే అట్రాక్ట్ అవుతుంది, దేవుడు చెప్పని దానికే వెళ్ళిపోతున్నారు. సో అదేంటిది? మెంటల్ పేషెన్స్. అలా మెంటల్ పేషెన్స్, మెంటల్ వాళ్ళ దగ్గరికి పోతే ఎట్లా ఉంటుంది? చాలా కేర్ఫుల్గా ఉండాలనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకు కూడా మనం కూడా ఏం చేయాలి? కేర్ఫుల్గా ఉండాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడు? బట్ నేను ఎందుకు చెప్తున్నాను నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ యాక్చువల్గా ఇవన్నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దట్స్ మీ. ఏంటిది? దేవుడు నీతో కారణం ఏంటిదంటే దేవుడు నీ లైఫ్లో తన యొక్క కార్యములని స్పీడప్ చేయాలనుకుంటున్నాడు. బలమైన కార్యము, నువ్వు బలమైన వ్యక్తిగా మారటానికి అకస్మాత్తుగా దేవుని యొక్క ఆత్మ నిన్నేం చేయాలి? ఆకర్షించాలి. ఏం చేయాలి? ఆకర్షించాలి. దేవుడు ఆత్మ, నీ ఆత్మ. సో ఇద్దరు అయస్కాంతం ఏమైతుంది? 2 అయస్కాంతములు ఉంటే ఏమైతే? సో ఏమైతే? ఆకర్షించబడతాయి. అదే విధంగా దేవుడు ఏమంటున్నాం మనము? ఆత్మ. దేవుడు ఏమంటున్నాడు? నువ్వేమంటున్నా? బాబే, 2 అయస్కాంతాలు అంటే అవి ఆకర్షించబడుతుంది అంటే కదా. దేవుని యొక్క ఆత్మ. ఇప్పుడు నువ్వు కూడా ఏమైనావు? నువ్వు కూడా ఏమైనావు? మీకు ఇది తెలియట్లేదు. యాక్చువల్గా నీ యొక్క రియల్ పర్సన్ ఎవరంటే నీ యొక్క ఆత్మ. ఈ శరీరము డెడ్ ఇక్కడనే వెళ్ళిపోతుంది, నేను పరలోకంకి వెళ్ళదు. అందుకనే నేను చెప్పిన నెక్స్ట్ ఇయర్లో మీకు స్పిరిట్, సోల్, బాడీ ఏంటిది? ప్రాణము, శరీరము, ఆత్మ. ఇప్పుడు చాలా మంది యొక్క సమస్యలు ఏంటిదంటే ప్రాణమే. చాలా రోగములైనా, బలహీనతలైనా, ఇబ్బందులైనా ఎక్కడ ఉంటాయి? ప్రాణం. బాడీలో కాదు. బాడీ అనేది ఉట్టి వేస్ట్. నువ్వు ఇట్లా చేయి ఇట్లా గుర్తు పెట్టుకున్నావు అనుకో, ఇది తిమ్మిరెట్టింది అనుకో, ఇది ఏముంటుంది? ఇది కొట్టు బిట్టు ఏం చేసినా కానీ దీనికి ఏముండదు అంటే దానికి ఏం లేదు. ఇప్పుడు లైఫ్ ప్రాణం లేదు. ఏం లేదు? ప్రాణం ఎక్కడ ఉన్నది? ప్రాణం ఎక్కడుంది? రక్తము. ఇప్పుడు ఈ చెయ్యి ఎందుకు పని చేస్తలేదంటే దేనికి పని చేస్తలేదు? రక్తం లేదు. రక్తం ఏం కావట్లేదు? ఫ్లో కావట్లే. స్పర్శ తెలియట్లేదు అంటే ఏం లేదు? రక్తం. అందుకనే మీకు ఏ రోగం వచ్చినా నేను రక్తమనే చెక్ చేస్తాను. ఎందుకంటే అన్ని రోగములు, అన్ని ఇబ్బందులు, అన్ని ఎమోషన్స్, ఫీలింగ్స్, అన్ని ఉద్రేకములు అన్ని కూడా ఎక్కడ ఉంటాయి? నీ రక్తంలో ఉంటాయి. నీ శరీరంలో ఉండదు. నీ శరీరం ఉంటే వేస్ట్. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ శరీరం అంటే ఏంటిది? వేస్ట్. నీ యొక్క ప్రాణంలోనే అన్నీ ఉంటాయి. నీ ప్రాణంలోనే అన్నీ ఉంటాయి. చేతబడి ప్రాణంలోనే చేస్తారు. వెరీ డేంజరస్. చేతబడి ఎట్లా జరుగుతుంది? చాలా చాలా డేంజరస్. హల్లెలూయా. సో దేవునికి మహిమ కలుగును కాక. నేను చెప్పినటువంటి 3 విషయంలోని ఈరోజు నెక్స్ట్ వీక్ వరకు నేను నెక్స్ట్ వీక్ అడుగుతా. మీరు చెప్పాలి మీరు ఏం అర్థం చేసుకున్నారో మీరు చెప్పాలి. ఒకవేళ అర్థం కాకపోతే యూట్యూబ్లో ఉంటుంది, వినండి. నేనేం చెప్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువగా చూసుకోవద్దు. ఏ రోజు కూడా, ఏ క్షణంలో కూడా నిన్ను నువ్వేం చేసుకోకూడదు, తక్కువగా చూసుకోవద్దు. నీ స్థాయి ఏంటిదని చెప్తాను? యు ఆర్ ఈక్వల్ టు గాడ్. నీ యొక్క స్థాయి ఎవరితో? దేవుడితో. దేవుడితో. యేసు ప్రభువు ఏం చేసిండు? తండ్రి అని చెప్పి దేవునితో తనను తాను సమానంగా చేస్తుంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేసి యేసు ప్రభుని రాళ్ళతో కొడతామని చూసారు. ఎప్పుడైనా మన సంఘంలో ఉన్న వాళ్ళే నేను దేవుడు ఒకటే ఉన్నామన్నా అనుకో, నిన్నటి వరకు మనల్ని చూసి నీ లైఫ్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు, నువ్వు మంచోడు అన్ని ఎవరైనా రాళ్ళంటే ఇప్పుడు మాటలు ఎవరైనా నిన్ను అట్లా అన్నారు అనుకోండి, ఇమ్మీడియట్ గా చూస్తూ అని మనం కూడా ఏమైతే గాలి బెలూన్ లాగా అట్లా అయిపోతుంది. నేను అమ్మో నీ దేవుడితో సమానం కాదు, అనవసరంగా పాస్టర్ కుంకిలు అట్లా చెప్పిండు అని చెప్పేసి ఏమైపోతాం? బ్యాక్వర్డ్ అయిపోతాం. అలా కాదు. యేసు ప్రభుని చూడండి. యేసు ప్రభు ఏం చెప్పండి? నేను తండ్రి ఏకమై ఉన్నాం.
ఎప్పుడు కూడా ఆయన తండ్రి తండ్రి అని చెప్పిండు, కానీ నేను వేరు ఆయన వేరని ఎప్పుడు చెప్పలేదు. అందుకనే మీరు కూడా మీ స్థాయిని ఎప్పుడు దేవునితో చూసుకోండి, కానీ దేవుని కంటే తక్కువ చూసుకోకూడదు. హల్లెలూయా. దేవుని కంటే ఎక్కువ చూసుకోకండి, చాలా డేంజర్. ఎవరికంటే ఎక్కువ చూడొద్దు. లూసిఫర్ లెక్క అయిపోతాం. ఏ ఫర్ లెక్క అయిపోతాము, లూసిఫర్ లెక్క అయిపోతాం. కనుక నేనేం చెప్తున్నాను, మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ చూసుకోవద్దు. మీ స్థాయి దేవుడితో సమానము. మీ దేవుని యొక్క మనసు అంతా ఎక్కడ ఉన్నది చెప్పండి. దేవుని యొక్క మనసు అంతా ఎక్కడ ఉన్నది? దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నది? ఎలా ఉన్నది అది? బలముగా. దేవుని యొక్క కార్యములు నీ జీవితంలో ఎలా జరుగుతాయి? స్పీడ్గా. ఎట్లా? స్పీడ్, వేగముగా. అదే విధంగా ఎలాంటి కార్యములన్నీ చేస్తాడు? గొప్ప కార్యములు. ఎలాంటి కార్యములని? వండర్ఫుల్. ఎలా చేస్తాడు దేవుడు? గొప్ప కార్యం. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు, ప్రార్థనలోకి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్పెక్ట్ చేయాలి. దేవుడు ఈ రోజు నా ప్రార్థన, యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి ఎల్లప్పుడూ మీరు నా ప్రార్థన వింటున్నాడు. ఎల్లప్పుడూ నువ్వు కూడా అదే ఎక్స్పెక్టేషన్ తో ఉంటుండే. ఈ రోజు నువ్వు ప్రార్థన చేసిన దేవుడు విన్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ ఏం చెప్పినా, ఎట్లా జరుగుతాయి గొప్ప కార్యాలు? ఎలా జరుగుతాయి? ఆల్ ఆఫ్ సడన్. ఎలా జరుగుతాయి? అకస్మాత్తుగా. ఎలా జరుగుతాయి? చెప్పండి, ఎలా జరుగుతాయి? అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవే కంటిన్యూస్ గా చెప్పండి. ఏ విధంగా అయితే ఒక ఋషి ఏ విధంగా అయితే చెప్పండో ఇవే మాటలని చెప్పండి. దేవుని మనసు నా మీద ఉంది, ప్రభు ఆత్మ నా మీద ఉంది, బలముగా ఉన్నది. దేవుని యొక్క కార్యములు నాలో వేగంగా జరుగుతాయి. గొప్ప కార్యములు జరుగుతాయి, అకస్మాత్తుగా జరుగుతాయి. హల్లెలూయా. అవన్నీ చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది కాక. ఈ సమయంలో మనం మోకరించి నేను చెప్పినటువంటి దేవుడు మీకు చెప్పినటువంటి వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. థింక్ చేయండి, ఆలోచించండి. మీరేం చేయండి? దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. ఎమోషన్స్, నీ యొక్క ఎమోషన్స్ యాడ్ చేయండి, నీ ఫీలింగ్స్ యాడ్ చేయండి. ఎప్పుడైతే ఏడుస్తుంటే మూవీకి ఎవరైనా కొట్టినప్పుడు అది ఏ విధంగా నీ యొక్క ఎమోషన్గా తయారవుతుందో అదే విధంగా ఇప్పుడు మీరేం చేయండి? దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది ఫీల్ కానీ, బలమైనటువంటి దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. ఒక సంతోషం వచ్చినప్పుడు ఎలా నవ్వుతున్నాం ఆటోమేటిక్గా, అదే విధంగా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. రాకాల రబద రబడ రిబల రబ షకటలబన రేకేనా మసకటలబర కదురబల పరగదలబడ రబలబ రగద ఒమన రియాదలబడ. యేసయ్యా, యేసయ్యా చెప్పండి. నోరు తెరిచాడు. ప్రభువా నీ ఆత్మ నా మీద ఉన్నది. మౌనంగా కాదండి. దేవా నీ ఆత్మ నా, నీ ప్రార్థన నీ పక్క వారికైనా వినబడాలి. ప్రభువా నీ ఆత్మ నా మీద ఉన్నది, నీ బలమైన ఆత్మ నా మీద ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నన్ను మారుస్తున్నావు, నాకు నూతన మనసు ఇస్తున్నావు తండ్రి. నేను వెనుకున్నవన్నీ మర్చిపోయి ఇదిగో ముందున్న వాటి వరకై నేను పరిగెత్తుతున్నాను. నా జీవితంలో బలమైన కార్యములను చేస్తున్నాను, బలమైన కార్యములను చేస్తున్నాను, అద్భుతములను చేస్తున్నాను, ఆశ్చర్యమైన కార్యములు చేస్తున్నాను, ఊహించలేనటువంటి గొప్ప కార్యములను చేస్తున్నాను. జీవితంలో పని చేస్తుంది. దేవుని ఆత్మ నీ కుటుంబంలో కార్యములను చేస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. బాబాడా బాబాడా రాబాడా శ్రీబాడా రాబాడా. యేసయ్యా, 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 యేసయ్యా నన్ను ప్రేమిస్తున్నావు తండ్రి. నీ మనసంతా నా మీద ఉన్నది, నీ మనసంతా నా మీద ఉన్నది. దేవుడు చెప్పండి. ప్రభువా
నువ్వు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, నువ్వు నన్ను అనాథగా విడిచిపెట్టలేదు. నువ్వు నాకు తోడుగా అవుతావు, నాకు సహాయం చేసేవాడు, నాకు బోధించేవాడుగా, నాతో మాట్లాడేవాడిగా ఉన్నావు. నాతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నావు, నాతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నావు. హల్లెలూయా. నేను చెప్తున్నా, దేవుడు మీకు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, న్యూ థింగ్స్, కొత్త కార్యములు జరగబోతున్నాయి మీ జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో క్రొత్త క్రొత్త అద్భుతాలు చూస్తారు. ఈవెన్ మన సంఘంలో కూడా క్రొత్త అద్భుతాలు చూస్తాము, అనేక మందిని చూస్తాము, అనేక జనములు రావడం చూస్తాము, మిరాకిల్స్ అవుతుంటాయి, నూతన కార్యములను దేవుడు చేస్తుంటాడు. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ప్రభువా ఇదిగో మీరు జరిగించండి, నీ కృపా, నీ క్షేమములు ప్రభువా అందరికి తోడుగా ఉంచి వర్ధలత దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.